అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే పాశ్చాత్య దేశాల నుంచి హాజరవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. మన జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా సంతోషంతో మరియు చిరునవ్వుతో ఎదుర్కొంటూ మనము గొప్పగా తయారవడానికి మనకెన్నో అద్భుతమైన అవకాశాలను కల్పిస్తూ మనస్ఫూర్తిగా సేవ చేస్తున్న మార్గదర్శకులు, ఇన్స్పిరేషనల్ లీడర్ మన గురుజీ శ్రీ కంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7am IST డిజైన్ టాకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అద్భుతంగా సాగిపోతున్న ఈ విమెన్ ఎంపవర్మెంట్ శీర్షికను అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న మన ఇన్ఛార్జ్ నలిన్ టీచర్ గారికి, అలాగే సహకరిస్తున్న అందరి కోఆర్డినేటర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. మేడం ప్లీజ్. హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ. మళ్ళీ మరొక ఎంపవరింగ్ రోజు కోసం, ఎంపవరింగ్ సెషన్ కోసం, ఎంపవరింగ్ నాలెడ్జ్ కోసం మీ అందరికీ కూడా స్వాగతం. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకల్లో సందర్భంగా మనం మార్చ్ 1వ తారీఖు నుంచి వివిధ ప్రొఫెషన్స్ నుంచి లేదా వివిధ నేపథ్యాల నుంచి ఒక అర్థవంతమైన ఒక జర్నీ, ఆ జర్నీలో ఎన్నో నేర్చుకోవటం, ఎన్నో విషయాలు వాళ్ళు కూడా తెలుసుకుంటూ 10 మందికి వారి జర్నీలో ఉన్న ఒడిదుడుకుల ద్వారా ఇతరులని కూడా నాలెడ్జ్, అదే విధంగా వాళ్ళకి స్కిల్స్ నేర్పుతున్న అద్భుతమైన మహిళా మణులని మనం ఒక్కొక్క రోజు ఈ టాక్స్ లో భాగంగా మనం కలుస్తున్నాం. సో ఈ రోజు మనకొచ్చిన గెస్ట్ మేఘనా గారు. ఈ ఎడ్యుకేషన్ అనేది నిజంగా ఒక వ్యక్తికి ఎంత క్లారిటీ ఇస్తుంది, ఎంత చక్కటి దూరదృష్టినిస్తుంది, భవిష్యత్ దృష్టినిస్తుంది అనే విషయం చెప్పడానికి మేడం బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ మేడం మనం ఈ రోజు ఇక్కడ వరకు మనం రీచ్ అయ్యి ఈ రోజు మనం ఈ సెషన్ తీసుకోవడానికి సహాయపడిన సుధీర్ సాంద్రా గారికి నా ధన్యవాదాలు ముందుగానే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద కాంటాక్ట్. అండ్ వి విల్ మూవ్ ఆన్. మేడం చాలా విషయాలు చెప్తారు. ఏమేం చెప్తారు అనేది నేను మళ్ళీ ముందు తినపోతూ రుచి చెప్పని అవసరం లేదు. So over to you, Sridevi gar, and welcome Meghana ma'am. Thank you very much for accepting our request and coming to us as a guest speaker. Hopefully you will also be a part of our Impact family from now, and this is an open invitation on behalf of Impact Foundation to you. Thank you very much. Sridevi gar, please go on with the intro. Thank you so much, ma'am. A very happy morning, everyone. జీవితాన్ని కాచి వడపోసి ఎంతో అనుభవాన్ని సంపాదించి మనకు ప్రేరణ కల్పిస్తున్న మహా నారీమణులను కలుసుకుంటున్నాం. అలా 3 రోజులు గడిచాయి. 3 నారీమణుల తాలూకా సందేశాలని ఎంతో చక్కగా మనం గ్రహించాం. ఈ రోజు 4th డే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఐ ఆమ్ పాసిబుల్ అన్నట్టు మేడం ప్రొఫైల్ చూస్తేనే అద్భుతంగా అనిపించింది. ఎస్, ఈ రోజు మనకి ముందు సిద్ధంగా ఉన్నటువంటి స్పీకర్ అలాంటి వ్యక్తి. ఫౌంటైన్ హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ మై ఎడ్యూ గురువుల ఫౌండర్ చైర్పర్సన్ గా ఉంటూ గత 22 సంవత్సరాలుగా విశ్వవ్యాప్త జ్ఞానంతో, అనుభవంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గూగుల్లో ఎడ్యుకేషన్ కొరకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడం వెనుక ఆమె పాత్ర ప్రశంసనీయం. సమాజ సేవలో భాగంగా ఆమె సేవ్ వాటర్ అండ్ నేచర్, స్వాన్ మరియు ఒక టాక్ షో కామన్ సెన్స్ టాక్ అనేవి ఎంతో చెప్పుకోదగ్గ అంశాలు. అంతేకాకుండా విద్యార్థులు మరియు లోకల్ ప్రజల సహకారంతో 15.5 ఎకరాల చెరువుని పునరుజ్జీవింప చేశారు. దానితో డెంగ్యూ మరియు దోమల వల్ల వచ్చే వ్యాధులను తగ్గించగలగడంతో కాకుండా ఎంతో మంది ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచగలిగారు. ప్రస్తుతం ఆమె
ఓజోన్ రన్ అనే ప్రాజెక్ట్ ని మొదలు పెట్టారు. దీనివల్ల ప్రజల లంగ్స్ హెల్త్ ఎంతో మెరుగుపడడం జరిగింది. అంతేకాకుండా గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డీ, గ్లోబల్ టీచర్ అంబాసిడర్, టెడెక్స్ స్పీకర్, ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, ఎంటర్ప్రెన్యూర్, ఎన్విరాన్మెంటలిస్ట్, ఎడ్యుకేషనల్ ఫ్యూచరిస్ట్, ప్యానలిస్ట్ అట్ యుఎన్ వాటర్ కాన్ఫరెన్స్, ఇలా ఎన్నో బాధ్యతలను చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఎస్, ఏ ఉమెన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఫిలాంథ్రోపిస్ట్, వర్కింగ్ ఫర్ ఏ సోషల్ కాజ్, ఇలా అష్టావధానం చేస్తూ ఆమె సాటుగా నిలిచారు. ఇలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని పరిచయం చేసే అవకాశం నాకు కలిగినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ రోజు ఆమె నోటి ద్వారా ఎన్నో విషయాలను కాచి వడపోచి మనకు అందించిపోతున్నారు. సో మరెందుకు లేటు, మేడం ని సాదరంగా ఆహ్వానించుకుందాం. మ్యామ్ మరెవరో కాదు, మేఘనా ముసునూరి. మ్యామ్ ప్లీజ్, ద డిజిటల్ డైజ్ ఇస్ యువర్స్. వెల్కమ్ మ్యామ్. నమస్కారం అండి అందరికి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, మీరు అంత ప్రేమతోటి అలా నా గురించి చెప్తా ఉంటే ఇవన్నీ నేనే చేశానా నిజంగా అని ఒకసారి అనిపించింది. ఎందుకంటే సడన్ గా ఇంకొకళ్ళ దగ్గర నుంచి మనం చేసి వింటా ఉంటే ఓ పర్వాలేదులే, యూనో నేను ఇప్పటి వరకు చేసిన కొంచెం ఇంపాక్ట్ వచ్చింది జనాల్లో అని అనుకోవటానికి ఇట్ జస్ట్ హెల్ప్స్ అండ్ క్రియేట్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్స్. ఇంకా అంటే దీంతో ఆపుకుండా ఇంకా ఫర్దర్ గా వెళ్ళి హౌ కెన్ వీ హెల్ప్ మోర్ అనే దాని మీద. థ్యాంక్స్ నళిని గారు ఫర్ రీచింగ్ అవుట్ టు మీ. ఇంపాక్ట్ గురించి చాలా విన్నాను, that the amazing work that you do to empower people, not just women but everyone. And మీరు ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఏదైతే తీసుకున్నారో I'm super happy to be participating and being a part of it. This is my second communication with Impact Sunday. Thanks for giving me an open invitation to join and create something which is more purposeful in life for me as well, and for the listeners definitely. So to start with, అందరూ అనుకుంటారు ఏమని అంటే వాళ్ళకి అంటే ఆపర్చునిటీస్ ఎక్కువగా వచ్చి ఉంటాయి, అందుకే అవన్నీ చేయగలిగారు అని ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా. సో దాంతో అంటే ట్రై చేయాలా వద్దా అనే దగ్గర కూడా చాలా మంది ఆగిపోతూ ఉంటారు ఏదైనా చేయటానికి. సో ఐల్ జస్ట్ షేర్ అ స్మాల్ స్టోరీ అబౌట్ మీ, నేను ఎలా హౌ ఐ లుక్ ఎట్ లైఫ్ అనేది నేను ఒక చిన్న ఇన్సైట్ ఇస్తాను. సో దట్ వే ఇట్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్, అంటే అందరికీ కూడా చాలా కామన్ గా అనిపించి వాళ్ళు కూడా రిలేట్ చేసుకోగలుగుతారు నేను చెప్పే దాంతో. First of all, like I'm born and brought up in a small village. ఒక చిన్న పల్లెటూరు అమ్మాయిని నేను. మెదక్ డిస్టిక్ లో మాచవరం అని మా తాతగారు వాళ్ళ ఊరు అది. అయితే అక్కడ అంటే ఇట్ టేక్స్ అ విలేజ్ టు రేజ్ అ చైల్డ్ అని అంటారు కదా. సో అట్లాగే ఆ ఊళ్ళో ఏంటి అంటే ఏది జరిగినా, అంటే ఒక కొత్త మనిషి కూడా ఊళ్ళోకి వచ్చినా కూడా అందరూ క్వశ్చన్ చేస్తారు. అలాంటిది ఊళ్ళో ఎవరింట్లో ఏ పిల్లలు ఏమేం చేస్తున్నారు అనేది కూడా ఒక దే యూస్ టు కీప్ అన్ ఐ. అయితే ఆ ఊరు మొత్తానికి మా మదర్ ఒక స్కూల్ ఉంటుంది, ఒక గవర్నమెంట్ స్కూల్. అయితే అందులో మా మదర్ షీజ్ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ గవర్నమెంట్ స్కూల్ అన్నమాట. సో నా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది, శారదా టీచర్ గారు అమ్మాయి, శారదా టీచర్ గారు అమ్మాయి అని చెప్పి. సో చాలా కాషియస్ గా, అంటే ఎవరు చెప్పేవాళ్ళు కాదు కాషియస్ గా ఉండాలి నువ్వు అని, కానీ ఏమీ చెప్పేవాళ్ళు కాదు. కాకపోతే ఆ పల్లెటూరులో పెరగటం తోటి లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు థింక్ ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఫర్దర్ గా వెళ్ళి, ఆర్ ఈ కళ్ళన్నీ నా మీదే ఉన్న ఫీలింగ్ ఉండేది నాకు. స్టార్టింగ్ లో నేను ఇఫ్ ఐ హ్యాడ్ టు లైక్ స్కూల్ డేస్ లో ఇనిషియల్ గా చాలా అంటే ఫస్ట్ చిన్నప్పుడు అమ్మమ్మ తాతగారి దగ్గర పెరిగానండి. ఇద్దరు బాగా మంచి ఫ్రీడమ్ ఫైటర్స్. అండ్ ఆల్సో అంటే ఎక్కువగా నాకేమని నేర్పించేవాళ్ళు అంటే ఎంతో మంది సాక్రిఫైస్ చేశారు మీకు ఇప్పుడు ఈ ఫ్రీడమ్ దొరకటానికి, సో డూ నాట్ వేస్ట్ ఇట్ అనేది వాళ్ళు ఎక్కువగా నాకు చిన్నప్పటి నుంచి బాగా చెప్తా ఉండేవాళ్ళు. సో నువ్వు చేసే ప్రతి ఒక్క యాక్షన్
మనస్ఫూర్తిగా ఉండాలి, నలుగురికి ఉపయోగపడాలి అనేది. అయితే నేను పెరుగుతున్న టైంలో అప్పుడు వర్కింగ్ విమెన్ కొంచెం తక్కువ అండి. అందులో పల్లెటూరు ఎన్వైరన్మెంట్లో ఇంకా అసలు చాలా రేర్ అనమాట. అలాంటి ఎన్వైరన్మెంట్ లో మా మదర్, షీఈ్ అ వర్కింగ్ ఉమెన్, షీఈ్ ది ఓన్లీ వర్కింగ్ ఉమెన్ ఆఫ్ ది ఎంటైర్ విలేజ్ ఆ టైంలో చెప్పుకోవాలి అని అంటే. అయితే ఫ్యామిలీ వైజ్ గా కూడా ప్రెషర్స్ ఉండిని. ఏంటి అని అంటే మన ఇంటి ఆడపిల్ల ఆర్ మన ఇంటి కోడలు బయటికి వెళ్ళి వర్క్ చేయటం ఏంటి అని చెప్పి. అందులోని వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు, ఇంటి నిండా కొంచెం హెల్ప్ చేయడానికి పనాళ్ళు ఉన్నప్పుడు, వెన్ యు ఆర్ ఓనింగ్ షుగర్ ఫ్యాక్టరీ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అలాంటి ఇంటి నుంచి ఒక కోడలు బయటకు వచ్చి కేవలం 150 రూపాయలకి జాబ్ చేస్తుంది అని అంటేనే పెద్ద ట్యాబు ఆ రోజుల్లో. ఏం అవసరం వాళ్ళకి, ఏ అంత లేకుండా ఉన్నారా అని. కాకపోతే దాని నుంచి నేను నేర్చుకుంది ఏంటి అని అంటే, మా మమ్మీ వాళ్ళ నాన్నగారు ఆయన ఎప్పుడు ఏమని చెప్పేవాళ్ళు అని అంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎప్పుడు కూడా తెలివిలో ఈక్వల్ గా ఉండాలి. అవసరం కోసమే ఉద్యోగం చేయకూడదు. ఎప్పుడు నువ్వు నేర్చుకున్న విద్యని నలుగురికి పంచటం కోసం చెయ్యాలి. ఎందుకంటే ఒక లైఫ్ అనేది నీకు ఒక గిఫ్ట్. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటావు అనేది మన చేతుల్లోనే ఉంది. ఎంతో కష్టపడి చాలా మంది చదువుకుంటారు, కానీ దాన్ని ఎలా పక్కన వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు చేస్తారు. అందులో ఆ ప్రాసెస్ లో మనం కూడా ఇవాల్వ్ అవుతాము అని చెప్పి ఎప్పుడు మా మమ్మీ వాళ్ళ నాన్నగారు ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన అందరు ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఈక్వల్ గా చదివించుకున్నారు. ఈవెన్ మై డాడ్స్ ఫాదర్ ఆల్సో, మా తాతగారు కూడా ఇద్దరు. అంటే చదువు దగ్గరికి వచ్చినప్పుడు అందరికి ఈక్వల్ గానే ఉండేది. కాకపోతే వీళ్ళకి మా తాతగారు వాళ్ళ ఇంట్లో మా అమ్మ పెళ్ళైన కొత్తలో చూసిన ఎన్వైరన్మెంట్ ఏంటి అని అంటే, ఆడపిల్ల ఇంటి దాటి బయటికి వెళ్ళి వర్క్ చేయటం ఏంటి అని. సో కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్సీస్ ఉంటాయి, వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి టైం పడుతుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మై మామ్ ఫేస్డ్ ఆల్ ఆఫ్ దట్. సో మా మమ్మీ అవన్నీ ఫేస్ చేశారు కాబట్టి, అవన్నీ చూసిన నెక్స్ట్ మా బాబాయ్లు వాళ్ళ వైఫ్లు కానీ అందరూ ముందే, పెళ్లికి ముందే వాళ్ళ ఇంటెన్షన్స్ చాలా క్లియర్ గా చెప్పి మా ఇంట్లో అంటే పెళ్లికి ఒప్పుకున్నారు అనమాట. సో ఇవన్నీ చూస్తూ పెరిగాను నేను. అయితే అంటే పెద్దవాళ్ళకే వదిలేసి మీ ఇష్టం అని అంటే ఎలా ఉంటుంది? కాన్షియస్ గా ఒక డెసిషన్ తీసుకొని దానికి స్టిక్ అవుతే ఎలా ఉంటుంది? ఎట్లాంటి విషయాలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఇవన్నీ చూస్తూ నేర్చుకుంటూ పెరిగానండి. సో నా కాడికి వచ్చేసరికి ఏమైందంటే, నేను అందరి పిల్లల్లాగే మా ఇంట్లో కూడా వాట్ ఈస్ యువర్ కెరియర్, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, ఫోకస్ ఆన్ దాట్, ఎక్కువగా అలాగే మాట్లాడేవాళ్ళు అనమాట. కాకపోతే ఇన్ ద ప్రాసెస్ దే నెవర్ ట్రైన్ మీ దట్ ఐ విల్ బికమ్ అ వైఫ్ వన్ డే ఆర్ ఐ విల్ బికమ్ అ మదర్ వన్ డే అనే కాన్సెప్ట్ వచ్చేది కాదు. నాకు బాగా గుర్తు, నా గ్రాడ్యుయేషన్ ఆల్మోస్ట్ అయిపోయే టైంలో మా ఇంటికి ఎవరో వచ్చారు చుట్టాలు. మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారా, ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అని అడిగారు. అడిగినప్పుడు మా మదర్ వాళ్ళని పక్కకు తీసుకెళ్ళిపోయి, అదేంటండి పిల్లల ముందు అలా మాట్లాడేశారు అని, ఆ కాన్వర్సేషన్ నాకు ఇంకా బాగా గుర్తు. సో ఐ మీన్ ఇట్ ఈస్ అంటే అంత తెలియకుండా, అండ్ సడన్ గా వన్ డే దే కమ్ అండ్ సే దట్ యు విల్ హ్యావ్ టు మ్యారీ సంబడి అనేసరికి, ఇట్ ఈస్ వెరీ అన్నోన్ ఎన్వైరన్మెంట్, అన్నోన్ జోన్ అనిపిస్తుంది ఎవరికైనా కూడా. తప్పులేదు చిన్నగున్నప్పటి నుంచి పిల్లలకి కెరియర్ గురించి చెప్పటము చేయటం, కానీ రేపొద్దున లైఫ్ లో ఒక ఉమెన్ గా ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి అని ముందు నుంచి ట్రైన్ చేయకపోతే చాలా కష్టం అండి. లక్కీగా నాకు మా ఆయన చాలా, అంటే కొంచెం హీఈస్ మోర్ మెచ్యూర్డ్ దాన్ మీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో దాంతో ఆయన నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు స్టార్టింగ్ లో. అంటే నాకు ఏదన్నా నచ్చలేదు అనుకోండి కాన్వర్సేషన్ లో, నీకు నాకు పడట్లేదు, ఐ డోంట్ థింక్ దిస్ రిలేషన్షిప్ విల్ వర్క్అవుట్ అని ఊరికేనే అనేసేదాన్ని. అయితే ఆయన నవ్వి, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు ఇంకా అర్థం కావట్లేదు, ఇట్స్ ఓకేలే, నువ్వే తెలుసుకుంటావు కొన్ని రోజులు, అయితే లెట్స్ టేక్ ఇట్ స్లో అనేవాళ్ళు. అసలు అంటే ఎంత మెచ్యూరిటీ ఉంటే అలా అనగలుగుతారు. ఈ రోజుల్లో ఏమైపోయింది అని అంటే, అలాంటి కొన్ని కపుల్స్ చూస్తాను నేను, అంటే నాలాగా కొంచెం స్ట్రాంగ్ వ్యూస్ ఉన్న వాళ్ళని. కాకపోతే అక్కడ ఏమైంది అని అంటే,
let it be age gap కానివ్వండి, లేకపోతే the way they think about each other కానివ్వండి, అవతల వాళ్ళకి ఒక రిలేషన్షిప్ లో ఎవరైనా ఒక్కళ్ళు స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ రిలేషన్షిప్ ముందుకు సాగగలుగుతుంది ఇలాంటి టర్బులెన్స్ టైమ్స్ లో. సో ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలన్నా, ఒక రిలేషన్షిప్ ని ముందుకు తీసుకొని వెళ్ళాలన్నా, రెండు చేతులు ఎలా అయితే చప్పట్లు కొట్టడానికి రెండు చేతులు యూస్ఫుల్, ఈ రెండు సైడ్స్ నుంచి ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. కానీ ఆ ఎఫర్ట్ పెట్టించాలి అని అన్నా కూడా ఒక్కళ్ళన్నా స్ట్రాంగ్ గా ఉండగలగాలి. సో I feel my husband played that very strong man role in my life, trying to give me enough time to cope up with the new relationship. Almost 2 సంవత్సరాలు పట్టేసింది నాకు. అంటే నా హస్బెండ్, నాకు పెళ్ళైపోయింది, నేను ఫ్యూచర్ తోటి నేను ప్లాన్ చేసుకోవాలి అనే ఒక కాన్షియస్ లెవెల్లో ఆలోచించి I'm head over heels with him in love అని అలా అన్ని అనుకునేసరికి 2 years టైం పట్టేసింది. అయితే ఆ టైంలో ఇంకో పక్కన ఆల్మోస్ట్ నాకు పెళ్ళై 23 years అండి. సో ఇంకో పక్కన పల్లెటూరు నుంచి వచ్చాను కదా, పిల్లలు ఎప్పుడు కామన్ క్వశ్చన్ పెళ్ళైన తర్వాత. సో వెన్ దే ఆస్క్ దట్ క్వశ్చన్, నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు ఆన్సర్ లేదు అని అంటే, ఆ పిల్లలు వస్తే వాళ్ళని ఏం చెయ్యాలి అనే దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఎప్పుడూ ఎత్తుకొని ఆడించింది కానీ, వాళ్ళకి ఎప్పుడైనా స్నానం చేయించి అన్నం తినిపించింది కానీ లేదు నా లైఫ్ లో. ఎంతసేపు చదువుకున్నానా, లేకపోతే గేమ్స్ లో పార్టిసిపేట్ చేశానా, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశానా, డిబేట్స్ కు వెళ్ళానా, లేకపోతే కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నానా, డిజైనింగ్ నేర్చుకున్నానా, ఇలాంటివే తప్పితే పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయాలి అనేది కూడా కాన్సెప్ట్ తెలియదు నాకు ఆ టైంలో. అయితే పెళ్ళవగానే మేము లండన్ వెళ్ళిపోయినప్పుడు నేను ఏం చేశానంటే, ఆ టైంని నేను యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ చైల్డ్ సైకాలజీ. సో చైల్డ్ సైకాలజీ చదువుకుంటున్నప్పుడు చాలా విషయాలు అనమాట. నేను చిన్నగున్నప్పుడు పెరిగేటప్పుడు ఏమనుకునేదాన్ని, మా నాన్నగారు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదను, లేకపోతే ఇంకొకటో ఉండే నాకు, డిసప్పాయింట్మెంట్స్ ఉండే లైఫ్ లో. అయితే ఆ సైకాలజీ నేర్చుకుంటున్నప్పుడు అనిపించేదన్నమాట, అరే ఇవన్నీ తెలిసి ఇవన్నీ నేర్చుకొని అవేర్నెస్ తో కనుక పిల్లల్ని పెంచితే వాళ్ళకి అన్ని గ్రీవెన్సెస్ ఉండవు కదా అని అనిపించేదన్నమాట. అయితే మళ్ళీ ఇంకొక డౌట్, ఇది అన్ని బుక్స్ లో రాస్తున్నాయి, నిజంగా పిల్లలు ఇలాగే ఉంటారా, లేకపోతే నిజంగా ఇలాంటి ఎన్వైరన్మెంట్స్ క్రియేట్ చేయొచ్చా అనేది నేర్చుకోవడానికి నాకు అక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది. ఐ వెంట్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ స్కూల్స్ అన్నమాట. ఆ స్కూల్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రా వర్క్ ఫర్ మీ. ఓకే, స్టార్టింగ్ లో దే సెడ్ షాడోయింగ్ చేయండి అని అన్నారు. దాని తర్వాత దే స్టార్టెడ్ పేయింగ్ మీ, దే లైక్డ్ మై వర్క్ అండ్ దే స్టార్టెడ్ పేయింగ్ మీ. సో దిస్ యాక్చువల్లీ ఓపెన్డ్ అప్ సో మెనీ న్యూ వెన్యూస్ ఫర్ మీ టు ప్లాన్ అకార్డింగ్లీ. సో ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా మనకి బెనిఫిట్స్ వస్తున్నాయో తెలిసినప్పుడు దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో అనేది అక్కడ స్టార్ట్ అయింది నా లైఫ్ లో. ఐఎమ్ ష్యూర్ ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ లో ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవుతుంది. సో ఆ మనీని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం చేయాలి, దాంతో ఎలా ఎంత సేవ్ చేసుకోవాలి ఐడియా కూడా లేదు. ఎందుకనంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఇట్ వాజ్ నెవర్ అ టాపిక్ వైల్ ఐఎమ్ గ్రోయింగ్ అప్. కాకపోతే సబ్ కాన్షియస్ గా అందరూ మదర్స్ చేసేవాళ్ళు, బడ్జెటింగ్ కానివ్వండి, ఏదైనా ఇంట్లోకి ఏదైనా కొనాలన్నా లేకపోతే ఏదైనా సేవ్ చేయాలన్నా ఆటోమేటిక్ గా చేసేవాళ్ళు. కానీ అది ఒక సబ్జెక్ట్ లాగానో ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు కాదు. సో దిస్ ఇస్ వేర్ ఇట్ హెల్ప్డ్ మీ అండర్స్టాండ్ okay, how can I save to start to pay for my house, initial down payment house kontaniki cheyadaniki itlantivanniki kuda useful ayindi. So what I feel is prati okkallo oka life lo ee stages anni cross avutu untam. How can we empower ourselves to be more independent ane dan chuskunte, I think there are few steps that I can or few things that will help in trying to do so. Because usually the financial literacy, it's not just women and it is both for men and women. Next generation ki kavalsina atyavasaramaina life skill. So because
విమెన్ కి ఎందుకు కష్టము అని అంటే, ఎందుకు ఇంకా ఎక్కువ ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి అని అంటే, ఇంకా మనకి ఈక్వల్ ఆపర్చునిటీస్ తో ఈక్వల్ పే ప్యాకేజెస్ లేవు కంపేర్ టు మెన్. చాలా ఫీల్డ్స్ లో, కొన్ని ఫీల్డ్స్ లో ఎస్ వీ అచీవ్డ్ దట్ థ్యాంక్స్ టు ఆల్ దోస్ పీపుల్ హూ ఫాట్ ఫర్ అస్. కానీ ఇంకా కొన్ని రంగాల్లో వీ హ్యావెంట్ రీచ్డ్ దేర్ యెట్. సో అందుకని ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది విమెన్ కి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే వీఆర్ పేడ్ లెస్ కంపేర్ టు అ మ్యాన్. అప్పుడు వీ కెన్ సేవ్ ఈవెన్ మోర్ లెస్. అంటే మనం సేవింగ్స్కి వచ్చేసరికి ఇంకా తగ్గిపోతుంది మన సేవింగ్. కాకపోతే మనం అవేర్నెస్ తోటి కనుక మనం చేయగలిగితే డెఫినెట్ గా వీ విల్ బి ఏబుల్ టు అచీవ్ దట్ వెన్ వీ ప్లాన్ అకార్డింగ్లీ. సో ఇప్పుడు యూజువల్గా ఇందులో ఐ థింక్ మదర్స్ కూడా ఉండుంటారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద మదర్స్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ educating your children on financial literacy అండి. ఎందుకంటే it is an important life skill for the rest of their lives that they can utilize so that they can learn about it. So financial literacy ki there are a lot of products and a lot of courses that we can join which are for free. So mano నాకు అసలు దీని గురించి ఏమీ తెలియదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో హౌ కెన్ ఐ సేవ్, హౌ మచ్ షుడ్ ఐ సేవ్? ఒక ఎర్నింగ్ ఉంది అని అంటే, ఒక 100 రూపీస్ ఎర్నింగ్ ఉంది అని అంటే, అందులో నుంచి నా ఖర్చులు ఎంత, నా సేవింగ్స్ ఎంత, నా ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, నా ఎమర్జెన్సీ ఫండ్ ఎంత, ఇలాంటివన్నీ కూడా మనం చక్కగా ప్లాన్ చేసుకోగలిగితే అన్సీన్. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం మనకి పాండమిక్ వచ్చింది. ఆ టైంలో చాలా మందికి జాబ్స్ పోయినాయి. సో ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఆ టైంలో చాలా యూస్ఫుల్, ఉండుంటే చాలా యూస్ఫుల్ అయి ఉంటుంది. అదే లేని వాళ్ళందరూ చాలా కష్టాలు పడ్డారు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫైనాన్షియల్ ప్లానింగ్ లో. దీస్ ఆర్ ద ఇనిషియల్ స్టెప్స్. హౌ డు యూ డివైడ్ యువర్ ఎంటైర్ ఎర్నింగ్ అండ్ హౌ ఆర్ యూ గోయింగ్ టు స్పెండ్ దిస్ ఎర్నింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే పక్కింటి వాళ్ళను ఇప్పుడు యూజువల్గా ఏదైనా నేర్చుకోవాలి అని అంటే మనం ఏం చేస్తాము? ఇప్పుడు పిల్లలకి ఒక సచిన్ టెండూల్కర్ క్రికెట్ తీసుకుందాం, కోహ్లీ ఆర్ సచిన్. నా టైంలో సచిన్ టెండూల్కర్, ఈ టైంలో కోహ్లీ ఆర్ లైక్ ఎనీబడి లైక్ దట్. అంతటి వాళ్ళు అవ్వాలి అని అంటే మనం ఎలాంటి కోచ్లను ఎత్తుక్కుంటాం? సంబడి హూస్ సచిన్ టెండూల్కర్ కానివ్వండి, కోహ్లీ కానీ, వాళ్ళ కోచెస్ అలా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడి దాన్ని ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుని పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేయగలిగిన వాళ్ళే కోచ్ చేయగలుగుతారు, రైట్? సో అట్లాంటప్పుడు ఫైనాన్షియల్ లిటరసీ కూడా నేర్చుకునేటప్పుడు దాని గురించి ఏమి పెద్ద అవగాహన తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అలాంటి ఆన్సర్సే వస్తాయి మనకి కూడా. సో వీ షుడ్ ఆల్వేస్ ఫైండ్ సంబడి హూస్ డన్ దట్ అండ్ ఆర్ సక్సెస్ఫుల్ ఎట్ ఇట్. అప్పుడే మనకి రైట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. లేకపోతే స్పెక్యులేటివ్ ఇన్ఫర్మేషన్ అని అంటే దాన్ని అజ్యూమ్ చేసుకొని ఇలా ఉండొచ్చేమో, అలా అవుతుందేమో అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే చాలా స్ట్రాంగ్ గా ఇలా చేయండి అని మన మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. అది క్లిక్ అయితే సరే, క్లిక్ అవ్వకపోతే హూ ఇస్ ఫేసింగ్ ద ప్రాబ్లం? మనమే. సో అలాంటప్పుడు choosing a mentor in financial literacy is very, very important. So there are so many platforms that these days, because social media, thanks to all these Coursera or Udemy and all these courses, where you can find experts where వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవటానికి ఒక ఆపర్చునిటీ ఉంది. సో ఒక రోజులో రాదండి. You have to follow them, you have to understand, look into what are the areas where you can invest. As there are so many investment plans which are available. ఏది ఇప్పుడు లక్కీగా ఏంటి అని అంటే దాని వైపు ఉండే ప్లస్ పాయింట్సే కాకుండా దాంట్లో ఉన్న నెగటివ్ పాయింట్స్ కూడా చాలా మంది విశ్లేషకులు చాలా విడమర్చి చెప్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు మేక్ అ నోట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో దట్ వే ఇట్ విల్ హెల్ప్ టు హ్యావ్ అ గుడ్ బిగినింగ్. ఒక మదర్ గా నేను ఎలా అయితే నేర్చుకొని స్టార్ట్ చేశాను, ఐ నెవర్ హ్యాడ్ రిగ్రెట్స్ ఇన్ రేజింగ్ మై చిల్డ్రన్, నాట్ ఈవెన్ అ సింగిల్ డే. ఈ కొత్తగా ఉండే పిల్లలందరూ, పెళ్లిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు, పిల్లల కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు గో త్రూ దిస్ పర్టికులర్ ట్రైనింగ్ టు బికమింగ్ అ మదర్, and who is independent. So who has this financial model to support not just herself but her family as well. So ఇండిపెండెంట్ అంటే ఓన్లీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒకటే కాదండి, థాట్ ప్రాసెస్ ఉండాలి చాలా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్.
సో మీకు ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తాను నేను ఇక్కడ. ఎందుకు women కి చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ లిటరసీ అని అంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ స్టాట్స్, there are women live 6 to 8% longer than men. అంటే మన జీవిత కాలం 6 నుంచి 8% ఎక్కువ ఒక మేల్ తోటి, అంటే ఒక పురుషుడితోటి పోల్చుకుంటే. సో మనం ఎక్కువ రోజులు బతుకుతాము అని అంటే మనకి ఎక్కువ రోజులు డబ్బులతో అవసరం ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ లెర్న్ టు హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఎంతమంది మనం ఇప్పటి నుంచే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాము, అప్పుడు ప్లాన్స్ ఏంటి అని ఇప్పటి నుంచి సేవ్ చేసుకుంటున్నాము, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ విమెన్ మనకి చాలా సాఫ్ట్ హార్ట్ ఉంటుందని ఎక్కువగా వింటాను నేను. అంటే మెజారిటీ ఆఫ్ దెమ్, ఐఎమ్ నాట్ సెయింగ్, ఇక్కడ ఇది ఓన్లీ నా వ్యూస్ అండి, నేనేమి జడ్జ్మెంటల్ గా చెప్పట్లేదు. సో దాంతో ఏమైపోతుంది, ఫ్యామిలీ మెంబర్సో, ఇంట్లో హస్బెండో, ఫ్రెండ్సో ఎవరు అడిగినా గబుక్కుని మనమే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్తాం, తప్పులేదు. కానీ టు వాట్ ఎక్స్టెంట్, నాట్ దట్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ లైఫ్ డెసిషన్స్. మీ అది లాంగ్ టర్మ్ కోసమని కాంపౌండ్ పెరుగుతా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్ రిటర్న్స్ బెనిఫిషియల్ గా ఉంటాయి. చాలా మంది నేను పెరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ పిఎఫ్ డబ్బులు తీసేసి వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు రిటైర్ అయిన తర్వాత దే యూస్ టు గెట్ వెరీ స్మాల్ అమౌంట్ యాజ్ రిటైర్మెంట్ ప్లాన్ లో. అండ్ అగైన్ మళ్ళీ వాళ్ళ పిల్లల మీద డిపెండ్ అవుతుంటే వాళ్ళు చిరాకులు పడి మాకు లైఫ్ ఉందంటాం, అలా చాలా వింటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం సమాజంలో. సో ఇలాంటివి ముందే మనం ప్లాన్ చేసుకోగలిగితే, ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయడానికి ఒక చిన్న ఫండ్ పక్కన పెట్టుకోండి, తప్పులేదు. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వచ్చి నాకు ఈ సహాయం కావాలి అని అంటే ఇంతవరకు నేను హెల్ప్ చేయగలుగుతాను అని మీరు వాళ్ళకి హెల్ప్ చేయడంలో తప్పులేదు. మా మామయ్య గారు చెప్తూ ఉంటారు అనమాట, మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు, మన కాళ్ళు ఎంతవరకు జాపుకోగలుగుతాం అంతవరకే జాపుకోవాలమ్మా, ఊరికే ఎక్కువగా లోన్స్ కి వాటికి వెళ్ళకూడదు అని. అది ఆయన ఫిలాసఫీ. సో అంటే ఆయనకి ఏంటి అని అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు ఎప్పుడైనా కూడా మన లైఫ్ లో ఏదైనా డిసిషన్స్ తీసుకుంటే అనేది ఆయన కాన్సెప్ట్. సో దాని నుంచి కూడా నేను నేర్చుకునేదాన్ని. సో సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ లైక్ ఒకటి, మనకి యాజ్ విమెన్ వీ హ్యావ్ లెస్ ఇన్కమ్ కంపేర్ టు అ మ్యాన్. రెండోది, వీ హ్యావ్ లాంగర్ లైఫ్, మన జీవిత కాలం ఎక్కువ పురుషుడితోటి కంపేర్ చేసుకుంటే. సో మనకి చాలా స్ట్రింజెంట్ ప్లాన్ అనేది చాలా అవసరం. సో when it comes to you can read books, you can read magazines, you can read newspapers, you can go online and do all these researches before మీరు స్టార్ట్ చేసుకునేది. ఎందుకు అని అంటే మీరు ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి పెట్టుకున్నారు అనుకోండి, నేను ఇంత ఇన్కమ్ లో నుంచి నేను ఇంత సేవింగ్ చేసుకుంటాను. యూజువల్ గా అందరూ చెప్పేది ఏంటి అని అంటే 20 to 30% షుడ్ గో ఇన్ సేవింగ్ అంటారు. అంటే ఇప్పుడు మీ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీ ఏజ్ ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంతైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ 40, సో డివైడెడ్ బై 2 అంటే 20% మీరు సేవ్ చేయగలరు. If you're 50 years old, divided by 2, అంటే 25% of your income you should be able to save. So that is the formula. If you follow, I'm sure it will help in many areas. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమనుకుంటాము, అమ్మాయిలు కదా, ఆడాళ్ళం కదా, ఈ పట్టు చీర నచ్చేసింది, లేకపోతే ఆ నగ నచ్చేసింది, ఇంకోటి ఏదో నచ్చుతుంది, మనకి టెంప్ట్ అవుతా ఉంటాం, లేకపోతే పక్కింటి వాళ్ళు కొనుక్కున్నారు మనం కూడా కొనేసుకోవాలి. ఎప్పుడైతే ఈ బిగ్ ఫీలింగ్స్ ఉంటాయో వాటిల్ని కనుక మనం జయించగలిగితే, బిగ్ ఫీలింగ్స్ ని మనం ఓవర్కమ్ చేయగలిగితే, ఐఎమ్ ష్యూర్ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా బాగా ముందుకు సాగుతుంది. ఎందుకంటే పక్కింట్లో వాళ్ళు కారు కొనుక్కున్నారనో, పక్కింట్లో వాళ్ళు పెద్దిల్లు కట్టుకున్నారనో, పక్కింట్లో వాళ్ళు నగలు కొనుక్కున్నారనో, లేకపోతే ఏదో కిట్టి పార్టీ ఉందనో, వాటి చెయ్యొద్దనను నేను, ఏవి కూడా చేసుకోవచ్చు, కానీ మన కాళ్ళు ఎంతవరకు జాపుగలుగుతాం అంతవరకు జాపుకుంటే బాగుంటుంది. సో దట్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, హ్యాపీనెస్ లేనివి ఈ ఎక్స్ట్రా మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా మనకి హ్యాపీనెస్ ఇవ్వలేవండి. సో యాజ్ విమెన్ మనం ఇఫ్ యూ కెన్ ఓవర్కమ్ దట్ factor of jealousy or big feelings, any of those big feelings, definitely
సగం గెలిచేసినట్టే లైఫ్లో. సో నెక్స్ట్ కమింగ్ టు లైక్ ప్లానింగ్ అనేది, ఇప్పుడు లైఫ్ ఆల్టరింగ్ సిచ్యువేషన్స్ ఏమైనా రావచ్చు. ఒకప్పుడు ఏమనేవాళ్ళు, పిల్లలకి పెళ్లి చేసేస్తే మా బాధ్యత తీరిపోయింది అనేవాళ్ళు. అవునా? ఐఎమ్ షూర్ చాలా మంది పేరెంట్స్ ఆర్ లైక్ నా జనరేషన్ కానివ్వండి, యంగర్ జనరేషన్ కానివ్వండి, ఈ మాట విని ఉంటారు కంపల్సరీగా. అవునా, నిజంగానేనా పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోయిందా పేరెంట్స్ కి కానీ, లేకపోతే పెళ్లి చేసుకుంటే మనకి కానీ? అంత లైఫ్ ఆల్టరింగ్ ఈవెంట్ అని అనుకుంటాం కదా పెళ్లి అనేది. ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ దాంట్లో. ఒకవేళ అదే పెళ్లి ముందుకి సాగకపోతే, మనం చూస్తున్నాం ఇప్పుడు టుడే దెర్ ఆర్ సో మెనీ couples who don't want to stay together. Of course, there's a different thing altogether. చాలా మంది they don't even want to get married. That's a different thing altogether. కానీ అలాంటి టైంలో what will be your response? How will you plan your life? ఒకవేళ కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత విడిపోతున్నారు, అప్పుడు ఏంటి ప్లాన్? ఎంత మనీ అవసరం అవుతుంది, ఏం చేస్తాము, ఇలాంటివన్నీ ముందు నుంచే అనుకుంటే అలా అవుతుంది అనేది లేదండి. కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అనే ప్లానింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఐల్ జస్ట్ షేర్ అ స్మాల్ ఇన్సైట్ హియర్ దట్ హౌ ఐ ప్రిపేర్ మై డాటర్స్. నాకు 2 ఆడపిల్లలు. సో వాళ్ళకి చిన్నగున్నప్పుడు డెత్ అంటే ఏంటో తెలియదు పిల్లలకి. సో నేనేమని చెప్పేదాన్ని అని అంటే, నాన్న యూ షుడ్ బి ఇండిపెండెంట్. మీ పని మీరు చేసుకోగలగాలి, మీ డిసిషన్స్ మీరు తీసుకోగలగాలి. వాట్ ఎవర్ స్మాల్ బిగ్ తెలియనప్పుడు యూ కెన్ ఆల్వేస్ కమ్ అండ్ ఆస్క్ అస్. ఎల్లప్పుడూ మమ్మీ డాడీ ఉండరు మీతోటి. దెర్ విల్ బి వన్ డే దట్ మామ్ అండ్ డాడ్ ఆర్ నాట్ అరౌండ్. అప్పుడు ఏం చేస్తారు అనగానే వాళ్ళు బేర్మని ఏడ్చేశారు. మమ్మీ వేర్ విల్ యూ గో, ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు, అది ఇది. నేను చెప్పాను అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి నాన్న లైఫ్ లో అని చెప్పి. సో ఇలాంటి కాన్వర్సేషన్ ఎవ్రీ ఇయర్ ఒక్కసారన్నా మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం మా ఇంట్లో. సో ఇప్పుడు వాళ్ళకి ఆ భయం లేదు. దే వెరీ ఇండిపెండెంట్. ఇంకా చిన్నపిల్లలే. One is 16 years old, one is 18 years old, but they are self-sufficient. So they learn about financial literacy, they learn about startups, they learn about how do they put their ideas into working. All of that they try, they fail, they fall, they get up. ఇలాంటి ఆపర్చునిటీ యాజ్ అ మదర్ నేను నా పిల్లలకి ఇవ్వగలిగాను అని నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాను నేను. ఎందుకు అని అంటే, నేను స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే, మనం ఎప్పుడు రాక్స్ లాగా మౌంటైన్స్ లాగా ఫర్ ఎవర్ ఉండలేం పిల్లల కోసం. వీ నీడ్ టు ప్రిపేర్ దెమ్ టు ఫేస్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసుకోగలగాలి. కొంతమంది దగ్గర వింటూ ఉంటాను, బికాజ్ ఐ రన్ అ స్కూల్ కాబట్టి. పేరెంట్స్ ఏం చేస్తారు అని అంటే, నేను చిన్నకున్నప్పుడు చాలా కష్టపడ్డానండి, మా పిల్లలు అంత కష్టపడకూడదు. ఇంటెన్షన్ మంచిదే, కానీ దాని రిపర్కషన్స్ ఏంటి? పిల్లలు కష్టపడకుండా పెరిగితే దాని రిపర్కషన్స్ ఏంటి కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకు అని అంటే, ఇప్పుడు రేపొద్దున సడన్ గా వీళ్ళు ఉండరు, ఎలా ఫేస్ చేస్తారు లైఫ్ ని? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి అన్నిటిలో ఫైనాన్షియల్ లిటరసీ కూడా ప్లేస్ అ మేజర్ రోల్. పిల్లలకి కొంచెం అర్థం చేసుకునే పిల్లలకి మీరు కూర్చోపెట్టుకొని మీ ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతున్నారా లేదా, మీరు ఫైనాన్షియల్ గా డిస్కస్ చేయగలుగుతున్నారా లేదా, ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, దట్ యూ కెన్ బ్రింగ్ టు ద టేబుల్ ఫర్ ఆల్ ద విమెన్ అవుట్ దేర్. ఫర్ ఆల్ ద మెన్ యూ విల్ థింక్, నా వైఫ్ కి ఏమీ తెలియదండి, ఆవిడ పెద్ద ఏమీ మాట్లాడదు, ఆర్ తనేమి పెద్దగా పట్టించుకోదు అని అనుకుంటారు. ప్లీజ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ఎనీ కాన్వర్సేషన్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫైనాన్స్. ఆమెకు తెలియకపోతే మీరు తెలియచేయండి, తనకి చెప్పండి. పిల్లలకి ముందే చెప్పండి, ఇది మనకు ఆస్తులు ఉన్నాయి, ఆర్ ఇవి మనకి డెట్స్ ఉన్నాయి, ఆర్ ఇక్కడ మనకి ఇన్కమ్స్ ఉన్నాయి, ఇంతమందికి మనం వాట్ ఎవర్ ఇన్వెస్ట్ చేసి ఉన్నాము, ఆర్ ఇవి ఉన్నాయి అని. ఎందుకంటే పోస్ట్ కరోనా డెత్ టోల్ బాగా పెరిగిపోయిందండి. అనకూడదు కానీ చిన్న వయసులోనే చాలా మంది దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. ప్లానింగ్ ఉందా? విల్ రాసుకున్నారా? వాళ్ళ తర్వాత ఎవరు తదనంతరం తర్వాత ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీస్ లో ఆ విల్ ఉందా? వెరీ ఇంపార్టెంట్. అసర్ట్ లయబిలిటీ అండ్ డిప్రిసియేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విల్ ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళకి ఆ విల్ ఉందని తెలుసా లేదా? ఎందుకంటే ఇండియన్ లాస్ కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఒకప్పుడు ఏంటి, నా హస్బెండ్ నన్ను ప్రూవ్ చేసుకుంటే చాలు వాళ్ళ పేరు మీద ఉన్నాయని వీళ్ళకి వచ్చేవి. ఇప్పుడు అదేమీ లేదు. యూ విల్ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ అ విల్, సో దట్ యూ కెన్
బికాస్ ఐ నో పీపుల్ వాళ్ళ హస్బెండ్ చనిపోతే వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతే ఎంత కష్టాలు పడ్డారో నాకు తెలుసు. డబ్బులు లేక కాదండి, డబ్బులు ఉండి కష్టాలు పడ్డ వాళ్ళు కూడా నేను చూస్తూ ఉంటాను. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎడ్యుకేట్ యువర్ లైఫ్ పార్ట్నర్ అండ్ ఆల్సో యువర్ చిల్డ్రన్ అబౌట్ దీస్ ఇన్ఫర్మేషన్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ కరోనా టైంలో ఒక గూగుల్ షీట్ తయారు చేశారు. అంటే వాళ్ళకున్న అసెట్స్ ఏంటి, వాళ్ళకున్న లయబిలిటీస్ ఏంటి, వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అన్ని చేసి పిల్లలకి షేర్ చేశారు, వ్యూలో పెట్టారు. సో దట్ ద చైల్డ్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్. యునో వెరీ వెరీ అంటే ఇంపార్టెంట్ థింగ్ దట్ యాజ్ అ పేరెంట్ వీ హ్యావ్ టు పాస్ ఇట్ ఆన్. మా పిల్లలకి ఏం తెలియదు, నా వైఫ్కి ఏమి తెలియదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు పాస్ ఇట్ ఆన్ టు యువర్ చిల్డ్రన్. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఆస్క్. నేను చిన్నప్పుడు మా ఊళ్ళో ఎక్కువగా ఏం చూసేదాన్ని అని అంటే, ఈసారి మీ పొలంలో ఏం పంట పండింది అని అంటే, నేను అవన్నీ పట్టించుకోను, మా ఆయనే చూసుకుంటారు అని చెప్పేవాళ్ళని చాలా మందిని చూశాను. ఆ తర్వాత వాళ్ళ ఆయన లేకపోతే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు కూడా చూశాను. సో ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ మీకు పొలంలో పంటే కానివ్వండి, లేకపోతే మీ హస్బెండ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు కానివ్వండి, వాళ్ళకు వచ్చే ఆదాయం కానివ్వండి, మీకు వచ్చే ఆదాయం కానివ్వండి. యూ షుడ్ ఆల్ హ్యావ్ అ ట్రాన్స్పరెంట్ discussion on these kind of things. So investments వచ్చేసరికి దీని అంటే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ రిస్క్ అనాలిసిస్ ఒకటి చేసుకోవాలి, తప్పదు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి, సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అని అంటూ ఉంటారు చాలా మంది. రియల్ ఎస్టేట్ గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. దాంట్లో ఇన్వెస్ట్ చేసే ముందు, ఎక్కడ ఇన్వెస్ట్ చేసే ముందైనా రీసెర్చ్ చేయండి. కొంతమంది ఏమంటారు, ఎస్ఐపిస్ ఆర్ బెటర్ రిటర్న్స్ అని అంటారు. ఏం లేదండి, హయ్యర్ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని అంటారు. కానీ ఆ హయ్యర్ రిస్క్ అనే దాంట్లోనే మనకి ఆన్సర్ ఉంది, పోతే అన్ని డబ్బులు పోతాయి అని. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు ఆల్సో హ్యావ్ అ రిస్క్ ఫండ్ దేర్. అంటే కొన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ లో కూడా మనం డివైడ్ చేసుకుంటే అందుట్లో రిస్క్ అనేది కూడా కొంచెం ఒక ఫ్యాక్టర్ పెట్టుకొని, సరే ఈ డబ్బులు వస్తే మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది, పోయినా మనం బాధపడకూడదు. ఎందుకంటే చాలా మంది ఆ అర్జినల్ రష్ ఉంటుంది అనమాట. ఒక ₹1,00,000 పెట్టారనుకోండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో అది 10 లక్షలు అయింది అనుకున్నాము. వీళ్ళు ఏం చేస్తారు, ఆ 10 లక్షల్లో నుంచి కనీసం ఒక 5 లక్షలు సేఫ్ ఫండ్ లో పెట్టుకోకుండా అన్ని 10 లక్షలు మళ్ళీ అందులో పెట్టేస్తారు. ఒకసారి ₹1,00,00,000 వచ్చేస్తాయని ఉన్న 10 లక్షలు పోతాయి. డూ నాట్ బీ అంటే అంత ఇంపల్సివ్ గా ఉండొద్దు. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో చాలా ప్లానింగ్ అంటేనే ఇంపార్టెంట్. అందుట్లో యూ హ్యావ్ టు టేక్ దీస్ కైండ్ ఆఫ్ రిస్క్. తీసుకోండి, తప్పులేదు, కానీ ఎంత రిస్క్ తీసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంతైతే అంటే ఇప్పుడు మనం దాహం వేసింది అని చెప్పి తాగాలన్నా గుటకే తాగగలుగుతాం, కానీ అంత ఒక్కసారి తాగలేం కదా. అలాగే ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆర్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏది రిస్క్ ఆర్ ఏది సేఫ్, ఏది లాంగ్ టర్మ్, ఏది షార్ట్ టర్మ్, ఇలాంటి అన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్. సో అన్నిటికంటే ముందు వాట్ ఐ ఫీల్ ఇస్ హౌ డు వి ఇవాల్యుయేట్ అవర్ స్పెండింగ్ హ్యాబిట్స్. ఎందుకంటే మనం స్పెండ్ చేసిన తర్వాత ఫస్ట్ ఈసారికి ఇది స్పెండ్ చేసేస్తాను, వచ్చే నెల నుంచి నేను సేవ్ చేస్తాను అనుకునే వాళ్ళని చాలా మంది ఉంటాం. ఏదో టెంప్ట్ అవుతాం, ఇది కొనేయాలోనో లేకపోతే భలే చాలా బాగుంది, ఇది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నాను అని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా నేను నేర్చుకుంది ఏంటి అంటే వాచ్, సింపుల్ థింగ్ యాజ్ వాచ్. చిన్నప్పుడు నాకు చాలా ఈ వాచ్ల కలెక్షన్ ఇష్టం అనమాట. సో రకరకాల వాచ్లు కొనుక్కుని, అంటే డ్రెస్ కి మ్యాచింగ్ అని, లేకపోతే కొన్ని రోజుల తర్వాత పలానా మేక్ ఆఫ్ దట్ పర్టికులర్ వాచ్ అని ఇలా కొన్ని కలెక్ట్ చేసుకుని పెట్టుకునేదాన్ని. ఎప్పుడైతే యాపిల్ వాచ్ వచ్చిందో అప్పటి నుంచి యాపిల్ వాచ్ మీదకి వెళ్ళిపోయింది. సో వెన్ ఐ బాట్ మై ఫస్ట్ వాచ్, ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ నాకు కూడా, కానీ వెన్ ఐ ఫస్ట్ బాట్ ఇట్ ఐ వాజ్ లైక్ ఫీలింగ్ సో గుడ్ అబౌట్ ఇట్. చలో నాకు ఐ ఓన్ అన్ యాపిల్ వాచ్ అని. కానీ తర్వాత రియలైజ్ అయింది ఏంటి అని అంటే, హౌ మచ్ మనీ డిడ్ ఐ వేస్ట్ జస్ట్ బై బయింగ్ దట్ యాపిల్ వాచ్ అని నా కూతురుకు వచ్చేసరికి నేను అది చెప్పగలిగాను. నువ్వు ఫాస్ట్ ట్రాక్ వాచ్ కొనుక్కున్న డిజిటల్ వాచ్ లో ఇట్ విల్ గివ్ యూ ద సేమ్ థింగ్స్, అన్ని ఫీచర్స్ అవే.
ఇట్ విల్ టెల్ యూ నీ హార్ట్ రేట్, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నావు, టైమ్, నీకు నీ మొబైల్కి వచ్చే మెసేజెస్ అన్ని సింక్ అవుతాయి. ఆ వాచ్ ఎంత? 4,000 మహా అంటే. యాపిల్ వాచ్ 1,00,000 సో రెండిటి లైఫ్ డ్యూరబిలిటీ ఒకటే. సో వై ఆర్ వి వేస్టింగ్ మనీ to buy something which just has a tag of an apple? I'm not discouraging anybody to buy anything. Ala a product, premium product ante ఏ రకంగా ప్రీమియం, will it last longer, how is it premium ane evaluation kuda cheskogalgali. So that is called smart spending, that if we can do that consciously, it will save lot of our money, where we can use that money for a better investment plan. బికాస్ అల్టిమేట్ గా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు, ఓకే నువ్వు యాపిల్ వాచ్ పెట్టుకొని తిరిగిన రోజుల్లో బాగుంది అనేవాళ్ళు ఉంటారు. కానీ నిజంగా మనకి కష్టం వచ్చిన రోజున ఆ యాపిల్ వాచ్ ఏమన్నా యూస్ఫుల్ అవుతుందా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో పెడితే యూస్ఫుల్ అవుతుందా అనేది ఒకటి ఆలోచించుకోవాలి. వెరీ వెరీ అట్లీస్ట్ దిస్ ఇస్ మై లెసన్ దట్ ఐ లెర్న్డ్ త్రూ buying things, or how do we cut down on unwanted expenses. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా నీడ్స్ అయితే అటెండ్ అవ్వాలి. నీడ్స్ ని ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకోకూడదు. ఇది నీడ్ ఏంటి, వాంట్ ఏంటి అనేది డిఫరెన్షియేట్ చేసుకోగలిగితే డెఫినెట్ గా ఆ ప్లానింగ్ విల్ హెల్ప్ పీపుల్ అవుట్ ఇన్ క్రియేటింగ్ అ బెటర్ ఫైనాన్షియల్ ప్లాన్. ఇందాక చెప్పినట్టు థ్యాంక్ యూ అండి. సో ఈజ్ అ గోల్డ్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్? Definitely, but not in the form of jewelry as such, but gold, bonds, where you can invest into gold bonds. That will be a better investment. Chala mandi, gold coins, because chala mandi diamonds investment ankoni vellar previous ga. Kani when you go back and try to sell that diamond back into the market is when you will realize whether it is a good investment or not. ఇది మీరు మీ అంతటి మీరు ట్రై చేసి చూసి నేర్చుకోవచ్చు. మీరు ఇది ఎంతో కొంత మనకి జ్యువెలరీ ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నారు ఈ మధ్య షాపుల వాళ్ళు, యాక్చువల్గా మనం గోల్డ్ ఎందుకు వేసుకుంటాము, ఒంటి మీద గోల్డ్ ఎందుకు వేసుకుంటాము అని అంటే, వెనకటి ఎందుకు వేసుకునే వాళ్ళు అని అంటే, ఇట్స్ ఎ గుడ్ కండక్టర్ అండ్ ఇట్ విల్ హెల్ప్ ఆర్ ప్రొటెక్ట్ అవర్ స్కిన్ from lot of things. Let it be negative energy kanivandi, or let it be any kind of certain bacteria and certain viruses also. Andukani enakati rojullo onti మీద బంగారం తీసేవాళ్ళు కాదు. ఆ బంగారం వేసుకునే పడుకునే వాళ్ళు, ఆ బంగారం వేసుకునే స్నానాలు చేసేవాళ్ళు, అవన్నీ చేసేవాళ్ళు. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అంటే అప్పట్లో యూస్ఫుల్ ఉండేది. ఇప్పుడు ఎంత గోల్డ్ కొంటున్నాము, అది ఎంత యూటిలైజ్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. బికాస్ అతిగా తీసుకుని మనం లాకర్లలో పెట్టినా మళ్ళీ దాన్ని మనం డిస్కార్డ్ చేయాలన్నా, చెందాలన్నా ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అని పర్సనల్గా ఇవాల్యుయేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏమైనా రాళ్ళు పొదిగిన గోల్డ్ ఆర్ డైమండ్స్ పొదిగిన గోల్డ్ కి అంత వాల్యూ ఉండదు. మీరు అది ఆలోచించుకోవాలి. సో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు గోల్డ్ కాయిన్స్ అండ్ గోల్డ్ బాండ్స్ క్యాన్ బి అ బెటర్ ఇన్వెస్ట్మెంట్ కంపేర్డ్ టు గోల్డ్ జ్యువెలరీ, వేర్ దేర్ ఆర్ అదర్ మెటీరియల్స్ విచ్ ఆర్ ఫార్మ్ విచ్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ టు ఇట్. మీరు ఇది నేను చెప్పానని కాదు, మీరు మీ అంతటి ఒకసారి బ్యాంకుకు వెళ్ళో, లేకపోతే ఒకసారి మీరు ఎవరి దగ్గర అమ్మటానికి వెళ్ళినప్పుడు మీకే తెలుస్తుంది ఇది అంటే ఎంతవరకు ఇది ఇంపార్టెంట్ అని. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అవుతున్నాయి అని అంటే ఇంత బంగారం అని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎలా ఇచ్చేవాళ్ళు, సొక్కం బంగారమే ఇచ్చేవాళ్ళు. అంటే జస్ట్ బంగారం తోటి ఇలా 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 చుట్టి ఇచ్చేసేవాళ్ళు, లేకపోతే ఉంగరాల్లాగా చుట్టి ఇచ్చేవాళ్ళు. ఏంటి అని అంటే ఒంటికి మంచిది, తర్వాత ఎప్పుడన్నా డిస్కార్డ్ చేయాలన్నా కూడా యూస్ఫుల్ గా ఉంటుంది అనే దాని మీద ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత ఆఫ్ కోర్స్ సొసైటీ మారుతున్న కొద్దీ మనం దాంట్లో రాళ్ళు పొదిగి, దాంట్లో ఇంకోటి ఏదో పొదిగి, ఇంకోటి ఏదో చేసి మనం అది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాం, కానీ ఇట్ మైట్ నాట్ బి అ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇందాక నేను చెప్తున్నప్పుడు లైక్ ఎమర్జెన్సీ ఫండ్ లాగే సెట్ సమ్ మనీ అసైడ్ టు హెల్ప్ యువర్ ఫ్యామిలీ, రైట్? సో మీరు ఎవరికైనా తెలీదు, మనకి ఎప్పుడు ఫ్యామిలీలో ఎవరికి ఎమర్జెన్సీస్ వస్తాయి ఏంటి అనేది మనకి ఐడియా ఉండదు. కాబట్టి దాన్ని కూడా ప్లాన్ చేసుకుని
కాస్తో కూస్తో సెట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ విల్ నాట్ మేక్ యూ అ విల్లన్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ మీరు అంటే కర్మ సిద్ధాంతం నమ్మిన వాళ్ళైతే చాలా ఎక్కువగా అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు అందరికి. డెఫినెట్ గా ఇట్ విల్ వాట్ గోస్ అరౌండ్ కమ్స్ బ్యాక్ అరౌండ్. నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి, నువ్వు 100 మేళ్లు చేస్తే నీకు అవసరమైన రోజున ఆ 100లో నుంచి వెనక్కి రాకపోవచ్చు, కానీ ఎక్కడి నుంచి అన్నా ఒక్కటి వచ్చి నిన్ను కాపాడుతుంది నీకు అవసరమైన రోజున అని నాకు చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ ఐ సీ దట్ ఇన్ మై రియల్ లైఫ్ ఆన్ అ డే టు డే బేసిస్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్. సో I always I feel my ability to respond is my responsibility అని అనుకుంటాను నేను. నా వాట్సాప్ లో కూడా అదే ఉంటుంది. అండ్ రీసెంట్ గా when I heard Sadhguru garu, I felt so happy the way he explained how every human being can be feel responsible towards their environment, towards the society, towards their family and towards themselves. సో కమింగ్ బ్యాక్ టు, అండ్ ఐ నో చాలా అన్ని మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఇవంతా ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనకు కొంచెం మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. నేను కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాను అని అంటే దాన్ని ఎలా షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోవాలి అనేది ట్రై చేస్తూ ఉంటాను. సో మనం యూజువల్ గా ఏమని వింటూ ఉంటాం, దట్ యూనో ఆడపిల్లకి భూదేవంత సహనం ఉండాలి అని అంటూ ఉంటారు. సో నేను దాన్ని వాట్ డిడ్ ఐ డూ అబౌట్ ఇట్ అంటే నేనేం చేశాను, ఓకే యూనివర్స్ ఇస్ వాస్ట్ బట్ వీ షుడ్ ఫైండ్ అవర్ ఓన్ పీస్ ఆఫ్ ఎర్త్ అని అలా ఒకటి అనుకుని ఆ ఎర్త్ కి అంటే ఎర్త్ ని ఎలాబరేట్ చేసి నేను దానికి అబ్రివేట్ చేశాను అనమాట. ఐ షేర్ దట్ విత్ యూ. రిమెంబర్ దిస్, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ పీస్ ఆఫ్ ఎర్త్. అంటే మనకి సంబంధించి మన ఎర్త్ ఉండాలి మనకి అనేది. What does everything stands for in earth చెప్తాను. E stands for education and efforts. అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే how do we educate ourselves is very very important. And how do we bring in efforts? Education ఒక్కటే సరిపోదు, ఎఫర్ట్ కూడా పెట్టాలి. ఎఫర్ట్ పెడితేనే అది ముందుకు సాగుతుంది. నాకు అన్ని తెలుసు అని గమ్మును కూర్చుంటే it doesn't help anyone, neither do you. Or will you be helped in that? So effort and education is for E and D. Earth, EARTH lo, E stands for education and effort. So next A stands for attitude. What kind of an attitude that we bring is very very important, because that will set the baseline. Because for you to explore, see, if you want to help yourself or help others, depends, again will come back to you. Like, okay, when you care for yourself, when you care for others will also start caring for you. ఎక్కువగా నేను ఈ మధ్య కాలంలో వినేది ఏంటి అంటే ఐ డోంట్ కేర్ మెంటాలిటీ నాది అని అంటూ ఉంటారు చాలా మంది. ఇన్ అ వే వాళ్ళు చెప్పిన సైడ్ చూసుకుంటే మేబీ దే మైట్ బి రైట్, ఐఎమ్ నాట్ డినయింగ్ ఆన్ దాట్. కానీ change that energy into I do care. Yes, I do care ane dantlo ellarఅనుకోండి. When you care is when you question. When you question is when you find answers. When you find answers is when you will be able to solve any problem, or when you will be able to plan well, right? So A stands for attitude. R stands for response and not to react. రెస్పాన్స్ కి రియాక్టింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా ఒకటి మన లైఫ్ లో జరిగింది అని అంటే దానికి రెస్పాండ్ ఎలా అవ్వాలి అనే దాన్ని కంపేర్ చేసుకుంటే, రియాక్ట్ అవ్వటం అనేది ఎలా కంపేర్ చేసుకుంటే, ప్లానింగ్ లేనప్పుడు రియాక్షన్స్ వస్తాయి, ప్లానింగ్ ఉన్నప్పుడు రెస్పాన్స్ వస్తుంది. సో అందుకే ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ when it comes to life, and EART, T for thoughts, right? So usually ఇందాక నేను చెప్పాను, we have big emotions, like positiveness, positive thoughts ని ఎలా మనం ఎంకరేజ్ చేసుకోవాలి అని అంటే మేబీ ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. కొంతమందికి పూజ చేస్తే దానికి వాళ్ళతో చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కొంతమంది దే లైక్ టు రీడ్ అ గుడ్ బుక్,
or కొంతమంది they would like to help somebody. Like, ఆ థాట్స్ అనేది ఎప్పుడు కూడా స్ట్రీమ్లైన్ చేసుకోగలిగితే, జెలసీని, ఈగోని జయించగలిగితే, I'm sure, this will be a great learning for our life. And H, the last one, stands for habits. మన హ్యాబిట్సే మనల్ని డిఫైన్ చేస్తాయి. అంటే నేను పొద్దున ఈ టైంకి లెగటం కాడి నుంచి, నేను ఏం తింటాం కాడి నుంచి, నేను ఎలా ప్లాన్ చేయటం కాడి నుంచి, నేను ఏ టైంకి పడుకుంటాను కాడి నుంచి, నేను ఎవరితోటి మింగిల్ అవ్వాలి కాడి నుంచి, నేను దేనికి ఎలా ఎలా ఉండాలి అనేది అన్నీ కూడా మనం హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోగలిగితే, బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం, వీకెండ్ రాగానే we wanted to go and have lunch or somewhere outside. అలాగే వీక్ డే రాగానే ఎంతమంది మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఫైనాన్షియల్ ప్లానింగ్ లో, అది కూడా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది లైఫ్. సో ప్లీజ్ రిమెంబర్ ఎర్త్, EARTH, which will help you to find your own piece of earth. I hope this is a better way to remember what we spoke today. ఈ రోజు మనం మాట్లాడుకున్న దానికి consolidate గా, E for education and effort, A for attitude, and R for response and not reaction. Always remember, reaction will cause more pain, but a response will make us more responsible. And T for your thoughts. How do you improve on your positive side? Because as a human being, we will have both sides. Oka coin ki ela aithe two sides untundo, as a human being we'll have positive thoughts, we will have negative thoughts. Deniki manam food petti penchutamu anedi mana chetulo. So దాని నుంచి అంటే కాన్షియస్ డెసిషన్స్ తీసుకునేది. సో థాట్స్, అప్పుడు మనం ఈగోని, జెలసీని లాంటి బిగ్గర్ ఎమోషన్స్ ని we can overcome. And H for habits. ఎలాంటి హ్యాబిట్స్? నేను వీక్ డే అంతా వర్క్ చేస్తాను కదా, వీకెండ్ అంతా పడుకుంటాను, కొంతమంది థాట్ ప్రాసెస్ అది, ఆర్ కొంతమంది హ్యాబిట్ అది. కానీ నిజంగా వీకెండ్ లో కూడా అంత ఎర్లీగానే లెగిస్తే యూ కెన్ ఎక్స్పీరియన్స్ లైఫ్ ఇన్ మోర్ బ్యూటిఫుల్ వేస్. సో పిల్లలు కూడా నేను నేర్పించేటప్పుడు ఏమని నేర్పిస్తాను అని అంటే, 90 days of non-stop efforts. Don't take Sunday, పండగ లేకపోతే ఇంపార్టెంట్ డే, ఈ ఒక్కరోజు చీట్ డే. డోంట్. why do we have to cheat in our life, right? We don't have to cheat in our life. We can actually make it more beautiful and excellent. So I hope I brought some learning from my life to share with you all, and hope that you are going to take better planning or make better planning and take better decisions, which will help your to enrich your life as well. Because I personally am a very happy person and an optimistic person. So a problem ochina kuda I try to face it with something very positive. So negative ga chaala mandi pull chese vallu untarandi na life lo kuda. So how do I overcome ante, I involve myself in a very positive thing which will give back to the society even more. So this is my way how I combat people who are trying to pull me down. Yeah. Any questions? I'm ready to take. Thank you, ma'am. Thank you so much, ma'am. Yeah. So, okay, ma'am. My dear friends, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ మీరు హ్యాండ్స్ రేజ్ చేయండి, మీకు అన్మ్యూట్ ఇస్తాము. క్వశ్చన్ అడిగే వారికి తప్పకుండా వీడియో ఆన్ చేసుకోగలరు. శ్రీలత గారు. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. Mamta ma'am, you please summarize first. Okay, ma'am. Mamta ma'am, you please summarize first, and then we'll go for questions, because any inappropriate questions until then we can stop recording. Sure, ma'am. Yes. Okay. Yes, ma'am. Thank you so much, ma'am. మాకు నిజంగా మీ రియల్ లైఫ్ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్పించారు. ఒక పల్లెటూరు అమ్మాయి, ప్రిన్సిపల్ శారదా మేడం గారి కూతురిగా పుట్టి పెరిగిన మీరు, మీ పెద్దవారు, మీ అమ్మ నాన్న, మీ తాతయ్యల దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలను వింటూ పెరుగుతూ వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ, నిజంగా అవసరం కోసం ఉద్యోగం చేయకూడదు,
నేర్చుకున్న విద్యను నలుగురికి పంచాలన్న మీరు చెప్పిన మాటలు నిజంగా మమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి మ్యామ్. అలాగే ప్రతి మగవారి విజయం వెనక ఆడవారు ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ మన మేఘనా మేడం విజయం వెనక సార్ ఉన్నారన్న విషయం సభాముఖంగా అందరికీ చెప్పడం ఆమె గొప్పతనం. మీరు ఒక మదర్ గా మీరు ఫైనాన్షియల్ లిటరసీ గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. అవన్నీ ఈ రోజు మన నారీమణులకి పంచారు. అలాగే ఉమెన్ కి ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ సేవింగ్స్ చాలా అవసరం. అవి తెలియకుండా ఉండకూడదని, అలాగే చైల్డ్హుడ్ నుండి పిల్లలకు కూడా ఫైనాన్షియల్ లిటరసీ నేర్పించాలని ఎన్నో విషయాలు తెలియజేశారు మ్యామ్. అంతేకాకుండా మనం ఒక మంచి మెంటర్ ద్వారా గైడ్ చేయబడితే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, మనం ఎక్స్పెన్సివ్ థింగ్స్ దగ్గర మనీని ఎలా స్పెండ్ చేయాలి, చేయకూడదు అని నిజంగా మనీ సేవింగ్స్ అంటే ఏదో మనకు తెలిసిన వేలో ఎవరైనా చెప్తేనో చేస్తూ ఉంటాం. కానీ ఒక మెంటార్ని చూస్ చేసుకొని వారు చెప్పే విషయాలు, వాళ్ళ దగ్గర మనకి మంచి చెడు విషయాలు అన్ని నేర్పిస్తారనేది నిజంగా ఈ రోజు నేను మాత్రం ఈ విషయం కొత్తగా నేర్చుకున్నాను. అలాగే మన వాళ్ళు కూడా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మగవారి కంటే ఆడవారు ఎక్కువ రోజులు బ్రతుకుతారు కాబట్టి డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు నుండే మనము సేవింగ్స్ ప్లానింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి. సో లేడీస్ కి మామూలుగా కామన్ గా ఫీలింగ్స్ అనేది ఉంటుంది, అంటే ఇవి కొనుక్కోవాలని. అలాంటి ఫీలింగ్స్ ని మనం ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని తెలియజేశారు. అంతేకాకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్ గా, పిల్లలే కాదండి ఆడవారు కూడా సరే, ప్రతి విషయము హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా, నాకేమి తెలియదు అనుకోకుండా ఇండిపెండెంట్ గా మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా ఉండాలనేది పిల్లలకి మనకి ముందు నుంచే ఉండాలనేది మీరు చెప్పడం జరిగింది మ్యామ్. అంతేకాకుండా మనీ ఖర్చు పెట్టే ముందు ఒక ఎవాల్యుయేషన్ అనేది ఉండాలి. అంటే ఇది ఎమర్జెన్సీ ఫండా లేకపోతే నీడ్ ఉందా లేదా అని ప్రతిదీ కొన్నాక బాధపడడం కన్నా కొనక ముందే మనం ఒక ఎవాల్యుయేషన్ అనేది చేసుకుంటే మనం మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా చాలా కాన్షియస్ గా ఉండాలని, గోల్డ్ గురించి కూడా చాలా మంచి విషయాలు చెప్పారు మ్యామ్. అంతేకాకుండా ఎమర్జెన్సీ ఫండ్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఫ్యామిలీలో ఎమర్జెన్సీ అనేది వచ్చినప్పుడు అది మనకి ఎంత బాగా యూటిలైజ్ అవుతుందని నిజంగా ఈ రోజు మేఘనమ్మ మాకు ఎక్కడి నుంచో ఏదో విషయాలు నేర్పిస్తారేమో అనుకున్నాను, కానీ తన లైఫ్ లో తన సక్సెస్ అంటే తన ఏ విషయాలైతే పాటించారో, ఏ విషయాలైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారో అవన్నీ ఈ రోజు ఇంపాక్ట్ నారీ సెల్ నిర్వహించిన ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ లో చాలా విషయాలు మన నారీమణులకు అందించారని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మిమ్మల్ని ఈ రోజు మీ అందరూ మీ సెషన్ వినడానికి, మీకు నేను ఈ రోజు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. చివరిగా ఒక్క విషయం మ్యామ్, మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్ మ్యామ్, మీ టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్స్ తీసుకుంటున్నాం మ్యామ్. ఎస్ శ్రీలత గారు, ప్లీజ్ ఆస్క్ యువర్ డౌట్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా, ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. నిజంగా మీరు చెప్తుంటే ప్రతి ఒక్కరి లైఫ్ కి చాలా దగ్గరగా ఉంది. కాకపోతే మీకు పాజిటివ్ అంతా సర్కిల్ అంతా పాజిటివ్ ఎనర్జీ వల్ల మీరు తొందరగా మీరు అనుకున్నది రీచ్ అయ్యారు అనిపించింది. లేదండి, చాలా నెగటివ్ పీపుల్ ఉంటారు నా చుట్టూతా. అయితే మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇండిపెండెంట్ గా ఉండాలి అని. కానీ నిజంగా పెద్దవాళ్ళకే ఇండిపెండెంట్ అనేది లేదు, పిల్లలకు కూడా అసలు ఇస్తారా? అప్పుడు మనం ఏం చేయాలి అంటే కాన్షియస్ డిసిషన్. పెద్దవాళ్ళకే ఇండిపెండెన్స్ లేనప్పుడు పిల్లలకి ఎలా ఇండిపెండెన్స్ ఇవ్వాలి అన్నప్పుడు పెద్దవాళ్ళుగా మనం కొన్ని వీ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్స్ ఇన్ అవర్ లైఫ్. ఏంటి అనంటే, సరే నాకు ఇండిపెండెన్స్ లేదు, ఐఎమ్ డిపెండెంట్ ఆన్ మై హస్బెండ్ వాట్ ఎవర్, ఫాదరో లేకపోతే ఫ్యామిలీనో, ఐ అండర్స్టాండ్ దట్. బట్ పిల్లలైనా ఇండిపెండెంట్ చేయగలగాలి కదా, దానికి నేనేం స్టెప్స్ తీసుకోవాలి అనేది ఒకటి. సరే ఇప్పటి వరకు ఇండిపెండెన్స్ లేదు, ఇకనైనా కూడా నాకు ఇండిపెండెన్స్ కావాలా వద్దా, అది కూడా ఇంకొక ఆప్షన్ మనకి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ యువర్ ఓన్ టేకింగ్ అ డెసిషన్ అండి. సో డెసిషన్ తీసుకునేటప్పుడు నేను యూజువల్గా పిల్లలకి హౌ డు యూ డిసైడ్ అనేది ఎలా నేర్పిస్తాను అని అంటే PMI అని నేర్పిస్తాను. అంటే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి,
మైనస్ పాయింట్స్ ఏంటి, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి అనే దాని మీద నేను నేర్పిస్తూ ఉంటాను. అవి ఇవాల్యుయేట్ చేసుకున్నప్పుడు ఆ డిసిషన్ తీసుకోవాలా వద్దా అనేది క్లియర్గా మనకి కనిపిస్తుంది. చాలా మందికి ఈ డిసిషన్ ఎలా తీసుకోవాలో తెలియక వారు ఎలా ఇవాల్యుయేట్ చేసుకోవాలో తెలియక ఆగిపోతూ ఉంటారు. సో అక్కడ స్టార్ట్ చేయగలిగితే డెఫినెట్ గా ఇండిపెండెన్స్ అనేది ఆర్ ఇండిపెండెంట్ గా ఆలోచించడం అనేది స్టార్ట్ అవుతుంది, పెద్దవాళ్ళకైనానండి పిల్లలకైనా. సో హోప్ యూ విల్ టేక్ దిస్ ఫార్ములా టు ఆల్ ద పీపుల్ దట్ యు నో అరౌండ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. Yeah. మిస్టర్ హ్యాపీ గారు, సంతోష్ గారు ఒకసారి ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. Yeah, first of all, thank you, ma'am, Meghana garu, and thank you, Mamata madam, for summarizing. Actually, I was about to summarize, but thank you very much for summarizing. So one thing, and maybe all the people may ask about things what you spoke, ma'am. But what I observed was, Miru, the way you explained about coaching and training gurinchi chepparu kada, I was really impressed. And Miru, adi financial coaching తీసుకొని చెప్పడమే కాకుండా you explained nicely about like a coach అంటే ఎవరు, ఒక ట్రైనర్ అంటే ఎవరు, అండ్ లైఫ్ లో ఆ ట్రైనర్ యొక్క బాధ్యత ఏంది అని చెప్పేసి. అండ్ ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ గంపా సార్, ఈజ్ నాట్ హియర్, రామచంద్ర సార్ అండ్ నల్లి మేడం, మమతా మేడం. దే ఆర్ హెల్పింగ్ ఆర్ దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ ట్రైనర్స్ లైక్ దట్. I think you might be knowing. Yes. So yes. I want to thank them. So with that said, about my question is, in your life, like, do you have only one kind of coach for all your things, or do you have different coaches, like kind of relation gurinchi, like I go to my mother, or like financial, I go to my husband or father. Atla, what kind of coaches do you have, and how you take your help from them? Yeah, that was a wonderful question, Andy. Thank you so much for bringing up that question. So yes, I do have different people where I go for information and who mentor me also in certain areas. So when it comes to family and all, it is not that I always reach out to my mother only or atla em undadu. So I'm a more a person who will learn from my surroundings anamata, ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు వెన్ అంటే హౌ ఐ షేప్డ్ అప్ మై మెంటాలిటీ ఎలా అంటే, ఇంట్లో ఐ గ్రో అప్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. ఎలా అన్నిటికీ మా మదర్, ఆవిడ పెరిగిన విధానంలో అన్నిటికీ సరే, బికాజ్ నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా ఎక్స్ట్రా ఏం చేసి వీళ్ళని ప్లీజ్ చేయగలుగుతున్నాను, వాళ్ళకి ఇష్టం లేదు కదా నేను వర్క్ చేయటం అని అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ మా పిన్ని ఉండేవాళ్ళు, షీఈస్ వెరీ ఇండిపెండెంట్ అన్నమాట. నో, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఇన్ లైఫ్ అని చాలా క్లియర్ గా చెప్పేవాళ్ళు ఆవిడ, అందరి ముందు కూర్చుని. సో నేను ఆవిడ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడైనా నాకు ఏదైనా కావాలి అని అంటే అలా చెప్పగలగాలి అని నేర్చుకునేదాన్ని. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డెఫినెట్ గా ఎవరైతే బెటర్ గా లైఫ్ లో డిసిషన్ తీసుకున్నారు, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ ఎవరి లైఫ్ లో వచ్చింది, వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు, వాళ్ళకి ఎలాంటి అవుట్పుట్ వచ్చింది కూడా నేను ఒక చిన్న రీసెర్చ్ చేసుకుంటానండి. ఏదన్నా సరే, ఇఫ్ ఐఎమ్ రీచింగ్ అవుట్, ఒక పర్సనల్ ప్రాబ్లమే కానివ్వండి, ఫ్యామిలీ ప్రాబ్లమే కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానివ్వండి, వర్క్ వైజ్ ప్రాబ్లం కానివ్వండి, ఐ విల్ రీచ్ అవుట్ టు పీపుల్ హూ హ్యావ్ డన్ దట్ and who have come out of it with flying colors. So when it comes to finance, so I reach out to people who actually invested and how they are doing it and what are their థాట్స్ ఆన్ దిస్. వాళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకుంటున్నారు అనేది నేను ఒక ఐదుగురితోటి మాట్లాడతాను. ఎప్పుడు ఒక్కళ్ళ మీద డిపెండ్ అవ్వను. సో ఈ ఐదుగురితో మాట్లాడినప్పుడు ఏమవుతుంది అని అంటే, నాకు డేటా వస్తుంది. ఆ డేటా నేను ఎలా ప్రాసెస్ చేసుకుంటాను, ఇందాక మీకు చెప్పాను, PMI, ప్లస్ మైనస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. నా రీసెర్చ్ నేను చేసుకుంటాను, అండ్ జనాలు వేర్ ఆర్ దే మోర్ ఇంక్లైన్డ్ అనేది చూసుకుంటాను. దెన్ వీ విల్ టేక్ అ కాల్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఐ రీచ్ అవుట్ టు పీపుల్ ఇన్ ఒక దాంట్లో ఏంటి అని అంటే, ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్ గా ఉంటుందండి. సో నేను చూడలేని పర్స్పెక్టివ్స్ వాళ్ళు చూడగలుగుతారు. So అందుకని I reach out to people. Most of the conversations would be on different aspects in life, definitely. Luckyగా like I filter out people. Then I meet lot of people. నేను కలవటానికి చాలా మందిని కలుస్తాను, కానీ I filter out. నేను ఎవరితోటి ఏం మాట్లాడాలని నేను చూస్ చేసుకొని, నేను డిసైడ్ చేసుకొని వాళ్ళని రీచ్ అవుట్ అవుతాను. థ్యాంక్ యూ మ్యామ్. అర్చన గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. Happy morning, Meghana ma'am. Thank you so much for the wonderful session. It was really inspiring. So my question is, especially for the working women, how do we balance both our personal and professional life?
I mean, what is the things? How do we have to keep motivated? That's an ever burning question from almost 3 decades that people ask all the working women. So what I feel is, usually as women, we are perfectionists. ఇది మన నైజం. ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి అని అనుకోవటం యాజ్ అ ఉమెన్, ఇది మన ఏమంటారు, దిస్ ఇస్ అవర్ ఒరిజినాలిటీ. సో దాంతో ఏమవుతుంది, మనం వర్క్ చేసినా 100% బెస్ట్ గా చేయాలి అని అనుకుంటాం. ఇంట్లో కూడా ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకుంటాం. అయితే ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద సొసైటీ ఎలా ఉంటుంది అని అంటే, వర్కింగ్ విమెన్ షుడ్ వర్క్ ఇన్ అ వే దట్ షీ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ, అండ్ ఫ్యామిలీ విమెన్ షుడ్ బి ఇన్ అ సర్టన్ వే దట్ షీ నెవర్ వర్క్డ్ ఇన్ హర్ లైఫ్ అనే ఈ థాట్స్ ఉంటాయి. అవన్నీ మనం ఫుల్ఫిల్ చేయలేము, మనం నిమిత్త మాత్రులం అని ఎప్పుడైతే మనం రియాలిటీ చెక్ వస్తుందో, వాట్ ఈజ్ ఇన్ మై కంట్రోల్, వాట్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్ అని 2 సర్కిల్స్ చెప్తా ఉంటాను పిల్లలకి ఎప్పుడు నేను. సో వాట్ ఈజ్ ఇన్ మై కంట్రోల్ ఈజ్ వాట్ ఐ కెన్ డూ, వాట్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్ ఐ షుడ్ నాట్ బీ బాదర్డ్ అబౌట్ ఇట్, ఐ షుడ్ నాట్ పే ఎనీ అటెన్షన్ టువర్డ్స్ ఇట్ అనే దాని మీద నేను యూజువల్ గా దట్ ఈస్ హౌ ఐ బ్యాలెన్స్ మై లైఫ్. If there is something that I can do, I can control, I'll do it. If there is something వాళ్ళ expectations నేను కంట్రోల్ చేయలేను కాబట్టి I will not go near that. Accept that, you inform, ask for help. For example, మీరు ఇంట్లో అంటే you are a married person or you are a mother, ask for help from everyone in the family to support you in everything that you are doing. అది పిల్లల్ని పెంచడమే కానివ్వండి, మీరు జాబ్ కి వెళ్ళి రావడమే కానివ్వండి, ఏదైనా సరే ఆస్క్ ఫర్ హెల్ప్. వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళకి తెలియదా నేను ఎంత కష్టపడుతున్నాను అంటే, తెలియదు. మీరే వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాలి అండ్ ఆస్క్ ఫర్ ఇట్. అప్పుడు ఈవెన్చువల్ గా ఫస్ట్ టైం వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఈవెన్చువల్ గా అడుగుతూ ఉంటే తప్పకుండా దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్. అండ్ డెఫినెట్ గా ఈవెన్ వర్క్ ప్లేస్ లో కూడా ఆస్క్ ఫర్ హెల్ప్. ఇట్ ఈస్ నాట్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ టు విన్ ద వరల్డ్ అలోన్. As a team, you can get along, you can do certain things together, so to achieve what you wanted to achieve in your workplace also. So I feel it is possible to balance certain things, but it is not possible to have it all. ఒక చోట మనం కోల్పోతున్నాం అంటే ఇంకొక చోట మనకి గెయిన్ అవుతాం, కానీ అన్ని చోట్ల మనం గెయిన్ చేసుకోలేము. వాట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్ వర్సెస్ వాట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, మనం ఆ అవేర్నెస్ తో కనుక లీడ్ చేయగలిగితే వర్కింగ్ ఉమెన్ గా we will enjoy our life. Yes, ma'am. Thank you. Yeah, Sridevi garu, please ask you a doubt. Thank you so much, ma'am. We got an extraordinary session today. Ma'am, my doubt is, future days లో ఎడ్యుకేషన్ పరంగా చాలా చేంజెస్ వస్తున్నాయి. సో మన పిల్లల్ని వాళ్ళ ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా వాళ్ళ సబ్జెక్ట్ ని ఫ్యూచర్ లో సెలెక్ట్ చేసుకోమని చెప్పాలా, లేదా సొసైటీకి తగ్గట్టుగా మంచి మంచి చేంజెస్ జరుగుతున్నప్పుడు మన పిల్లల చదువు కూడా కెరీర్ కి ఉపయోగపడాలి. సో మనం ఎలా వాళ్ళని గైడ్ చేస్తాం? సొసైటీకి తగ్గట్టుగా గైడ్ చేయాలా, వాళ్ళ ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా గైడ్ చేయాలా? A very good question అండి. సో వాట్ ఐ వుడ్ సే ఇస్, గైడ్ అని అంటే మీరు ఉట్టి ఇన్ఫర్మేషన్ ఒకటే పాస్ చేస్తున్నారు. లెట్ ద చైల్డ్ ఎక్స్పీరియన్స్ వాట్ కైండ్ ఆఫ్ things are available around them. So this will actually help them learn, okay, ఇలాంటి వర్క్ ప్లేసెస్ ఉన్నాయి, ఫ్యూచర్ లో ఇలాంటి వర్క్ ఆపర్చునిటీస్ వస్తాయి అని కనుక మనం పిల్లలకి ఆ ఎక్స్పోజర్ ఇవ్వగలిగితే. ఎలా ఇవ్వగలుగుతామండి, పిల్లలు కదా స్కూల్కి వెళ్తారు, వచ్చేసిన తర్వాత టీవీల ముందో స్క్రీనుల ముందో కాకుండా, యూ టేక్ టైమ్ అవుట్, టేక్ ద చిల్డ్రన్, మీట్ దెమ్, make them meet a certain, for example మీతోటే స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ హౌ మై వర్క్ ఇస్, దానికి నాకు ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, నాకు ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి, నేను ఈ వర్క్ ఫినిష్ చేయాలి అంటే అని పిల్లల్ని మీ ఆఫీస్ కి తీసుకొని వెళ్ళండి. ఒక రోజు మీరు చూపించండి మీ వర్క్ ఎలా ఉంటుంది అనేది. దాని తర్వాత మీ ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్ కి షాడోయింగ్ కి మీరు ఒక రిక్వెస్ట్ పెట్టండి పిల్లల్ని. యూజువల్ గా 8th క్లాస్ నుంచి పిల్లలకి అవగాహన ఉంటుందండి, టు లెర్న్ ఫ్రమ్ అదర్స్ అన్నమాట. సో 8th క్లాస్ నుంచి మీరు వీకెండ్స్ ఎలా ప్లాన్ చేస్తారు, మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది నేర్చుకొని రండి అని ప్లాన్ చేయండి. దాన్ ఈ వీకెండ్ ఇక్కడికి వెళ్దామా ఎంజాయ్ చేయడానికి, అక్కడికి వెళ్దామా ఎంజాయ్ చేయడానికి తప్పలేదు.
కానీ ఈ వీక్ లో మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది వాళ్ళు లైవ్ గా చూడగలిగితే నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, నేను ఎలాంటి ఏరియాస్ లో ఇంప్రూవ్ అవ్వాలని పిల్లలు ఇవాల్యుయేట్ చేసుకోవడం మొదలు పెడతారు. అప్పుడు మీరు వాళ్ళకి లేనిది ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ దే ఆర్ లాకింగ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకుందాం, ఆర్ దే ఆర్ లాకింగ్ ఇన్ టెక్నికల్ స్కిల్స్ అనుకుందాం. అప్పుడు డూ యూ థింక్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్ అని పిల్లల ముందు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు, ఎస్ ఆర్ యూ రెడీ టు లెర్న్ అన్నప్పుడు వాళ్ళు తప్పకుండా దే విల్ లెర్న్. ఎందుకు అని అంటే దే నో వేర్ టు యూటిలైజ్ ఇట్ నౌ, కాబట్టి నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అదే మీరే వాళ్ళ కోసం డిసిజన్ తీసేసుకొని వాళ్ళని ఈ కోర్సుల్లో ఆ కోర్సుల్లో ఊపిరాడకుండా కనుక జాయిన్ చేస్తే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోలేరు. అది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం పిల్లలకి నేర్పించాల్సింది ఏంటి అంటే, హౌ కెన్ దే హ్యావ్ స్మాల్ టాక్. స్మాల్ టాక్ అంటే ఏంటి? నీ ఫేవరెట్ హీరో ఎవరు, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు కాదు. స్మాల్ టాక్ అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, దానికి ఏమేం కావాలి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, దట్ ఈస్ అ స్మాల్ టాక్. ఇలాంటి మనం కనుక పిల్లలకి ట్రైన్ చేయగలిగితే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, నేను చూస్తూ ఉంటాను యూజువల్ గా పిల్లల్లో వీళ్ళ కొత్త మనిషితో ఎవరినైనా పరిచయం చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయినాయి. గాన్ ఆర్ దోస్ డేస్ వేర్ ఇంటికి తలుపు కొడితే యూజువల్ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తలుపు తీసేవాళ్ళు. ఇప్పుడు పోయినాయి. ఇంటికి ఎవరు వచ్చినా పెద్దాళ్ళు వెళ్ళి తలుపులు తీసుకోవాలి, వాళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళే వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చుకోవాలి అండ్ వాళ్ళని పంపించేస్తారు. పిల్లలు మాత్రం వాళ్ళ రూమ్ లో నుంచి బయటికి మాత్రం అడుగు పెట్టరు. చాలా ఇళ్లలో జరిగేది ఇదే. కానీ ఎప్పుడైతే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారో, మన ఇంటికి ఎలాంటి గెస్ట్లు వస్తున్నారు, మన ఇంటికి ఎలాంటి ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళతో మీరు ఎలా కాన్వర్సేట్ చేయాలి. ఇంతకు ముందు కాన్వర్సేషన్స్ ఏముండేవి, పిల్లల్ని ఇబ్బంది పడేలాగా, ఏం చదువుతున్నావు, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనే కాన్వర్సేషన్స్ ఉండేవి. అలాంటి కాన్వర్సేషన్స్ ని ఎలా స్టియర్ చేయాలి, పిల్లలకి వీళ్ళ దగ్గర నుంచి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఇది వాళ్ళకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అని మనమే కొంచెం అంటే మోడరేట్ చేయగలిగితే ఆ కాన్వర్సేషన్స్ ని, డెఫినెట్ గా పిల్లలకి ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆ ఇంట్రెస్ట్ మీద వాళ్ళు స్కిల్ సెట్ నేర్చుకుంటే అది యూస్ఫుల్ అవుతుంది. అంతేకాని మనమే వాళ్ళ గురించి రీసెర్చ్ చేసేసి మనమే చెప్తే వాళ్ళు దే వోంట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఆర్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇవన్నీ ఫ్యూచర్ టెక్నాలజీస్. కానీ ఎంతమంది పిల్లలకి మీరు అవి చెప్పి నేర్పించగలుగుతారు? చాలా మంది అంటారు ఐ హేట్ కోడింగ్ అంటారు. సో వాట్ ఈస్ ది ఆల్టర్నేట్ వే? ఎందుకంటే ఐ రన్ అన్ ఆఫీస్ కాల్డ్ మై ఎడు గురు, వేర్ నేను కెరియర్ కౌన్సిలింగ్ లోను పిల్లలకి ఇవే టాస్క్స్ ఇస్తా ఉంటాను అనమాట. ఈ వీకెండ్ మీరు నేను చాలా మంది పిల్లలకి ఎవరితో వెళ్ళి మాట్లాడుతున్నారు, దాని నుంచి మీరు ఏం ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నారు, ఒక సమ్మరీ రాసి తీసుకొని రండి అని చెప్తా ఉంటాను. సో మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలాంటి టాస్క్స్ ఇవ్వచ్చు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, కారులో కూర్చున్నప్పుడు మొబైల్ చూస్తూ ఉంటారు చాలా మంది పిల్లలు, పక్కన అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా పట్టించుకోరు. సో ఎప్పుడైతే ఒక టాస్క్ ఇచ్చారో, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చుట్టూతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటి, ఎలాంటి సొల్యూషన్ విల్ హెల్ప్ అని అనేది కనుక పిల్లలకి కనుక మనం ట్రైన్ చేయగలిగితే డెఫినెట్ గా, బికాజ్ ఏదైనా కూడా ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నాము అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ అ ప్రోడక్ట్, దట్ ఇట్ సెల్ఫ్ విల్ హెల్ప్ దెమ్ ఎర్న్ మనీ ఆన్ దట్. సో దిస్ కైండ్ ఆఫ్ అ మైండ్ సెట్ ని మనం ఇన్కల్కేట్ చేయాలి పిల్లల్లో. అప్పుడే వాళ్ళకంటూ ఒక సొంత ఆలోచన, వాళ్ళకంటూ ఒక సొంత నిర్ణయాలు ఇవన్నీ కూడా వస్తాయండి పిల్లలకు. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఎస్ మ్యామ్, నైస్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఇంకా 3 members ఉన్నారు. చెప్పండి. ఎస్ ప్లీజ్. ఎస్ కిరణ్ గారు, ప్లీజ్ ఆస్క్ యువర్ డౌట్. Ma'am, good morning, ma'am. Thank you so much, ma'am. Wonderful session. Madam, how you take care of your health and how you balance your routine, day routine ఎలా స్టార్ట్ చేస్తారు? మధ్యలో అంతరాయాలు వస్తే దాన్ని పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకుంటూ చేస్తారు? అది ఒకటి. థ్యాంక్ యూ. సో ఐమ్ అన్ ఎర్లీ రైజర్ అండి. ఎర్లీగా లెగవటం అలవాటు నాకు. 4:35 కల్లా లెగిసిపోతాను నేను పొద్దున పూట. లేచిన తర్వాత యూజువల్ గా అంటే నాకు 2 అమ్మాయిలు అని చెప్పాను కదా, పెద్ద పాప షీజ్ స్టడీయింగ్ మెడిసిన్ అండ్ షీజ్ ఇన్ అంటే అనదర్ కంట్రీ స్టడీయింగ్ మెడిసిన్. చిన్న పాప ఇంకా షీజ్ ఇన్ హై స్కూల్ అనమాట. తనకి కావాల్సిన లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసి, బికాస్ తన బస్ 6:30 in the morning వస్తుంది. సో తనని దింపేసిన తర్వాత ఈ ఇయర్ అంటే 2024 లో నేను తీసుకున్న ఏంటి అని అంటే, ఐ వాంటెడ్ టు లెర్న్ స్విమ్మింగ్ అని చెప్పి. సో ఐ గో టు మై స్విమ్మింగ్ క్లాస్. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి నేర్చుకుంటాను. సో అలా ఈ ఇయర్ నేను నేర్చుకునేది స్విమ్మింగ్. సో ఐ గో ఫర్ an hour and a half, 2 hours స్విమ్మింగ్కి వెళ్తాను. సో వచ్చిన తర్వాత దెన్ ఐ హ్యావ్ మై ఎర్లీ మార్నింగ్ మీటింగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్.
తినేటప్పుడు కూడా వాట్ ఐ డూ ఇస్ లైక్, నేను ఇంతవరకు లైఫ్ లో టీ కాఫీ ఎప్పుడు తాగలేదండి. ఇట్స్ అ కాన్షియస్ డెసిషన్ దట్ ఐ హ్యావ్ మేడ్. And because I lived abroad many years, a lot of people offer me wine or like, drinks whenever we meet in parties. So again, another important decision. I say I don't want to have that. Rather, I would I would drink some juice. Karam tinlenu. So my food is very mild food anamata. Ekku uppu tinlenu, karam tinlenu, masalalu tinlenu. So this is where I am, which is very opposite to my husband. ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం, రకరకాల ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈయన. సో దిస్ ఇస్ మై దీస్ ఆర్ మై ప్రయారిటీస్. అయితే నేను ఫిజ్ డ్రింక్స్ కూడా తాగనండి, బికాస్ నేను స్కూల్లో పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను అనమాట. హౌ డు యూ అంటే హౌ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ యువర్ బాడీ drinking all these things, and I always do that by setting an example. నేను కూడా తాగను. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు తాగాను, అబద్ధాలు ఎందుకు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే నేను చైల్డ్ సైకాలజీ నేర్చుకుంటూ ఉన్నానో, ఎప్పుడైతే నేను మదర్గా అవ్వాలి అని ప్లాన్ చేసుకుంటున్నాను, అప్పుడు మానేసానంటే ఇప్పటి వరకు మళ్ళీ ముట్టుకోలేదండి. చాలా పార్టీల్లో పేరెంట్స్ ఆ పిల్లలు చూడట్లేదు కాకపోతే తాగేసి అని నాకు గ్లాస్ తెచ్చిస్తూ ఉంటారు. నేను అంటాను, చూసితే ఒక పని, చూడకుండా ఉంటే ఇంకో పని చేయటం అన్నది చాలా తప్పు విషయం. సో మనం పిల్లలకి ఇంటిగ్రిటీ నేర్పించాలి అని అంటే, చూసినా చూడకపోయినా, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా, యూ షుడ్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ ద డిసిషన్స్ దట్ యు మేడ్ అని చెప్తా ఉంటాను అనమాట. సో దాట్ హెల్ప్స్. ఇంకా అదర్వైజ్ ఆల్సో నేనేమనుకుంటాను అని అంటే, వరల్డ్ లో చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సిన విషయాలు అని. సో ఎవ్రీ ఇయర్ నేను ఐ విల్ పుట్ డౌన్ వేర్ డూ ఐ ల్యాక్ or what can I learn more in this year అనేది. సో ఎక్కువ ఏమి పెట్టుకోనండి, ఒక 4-5 థింగ్స్ పెట్టుకుంటాను, అండ్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. ఏదో ఒక టైం, ఎంతో కొంత టైం తీసుకొని ఐ ఇంటరాక్ట్ అండ్ ఐ లెర్న్ థింగ్స్, అండ్ ఐ థింక్ దట్ ఈస్ హెల్పింగ్ మీ బెటర్. అండ్ మందులు ఎక్కువ వాడనండి, ఎందుకంటే అంత ఇప్పుడు వరకు అయితే టచ్ వుడ్ ఐ యామ్ హెల్తీ. ఎక్కువగా అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పిన చిట్కాలు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. దగ్గు వచ్చినా జలుబు వచ్చినా చవన్ప్రాష్ తినేస్తా ఉంటాను, పిల్లలు కూడా అదే పెడతా ఉంటాను వెదర్ చేంజెస్ వచ్చినప్పుడు చేసినప్పుడు. ఐ బిలీవింగ్ ఇన్ ఈటింగ్ లాట్ ఆఫ్ ఫ్రూట్, లాట్ ఆఫ్ వెజిటబుల్స్. సో దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ అబౌట్ మై డైట్ అండ్ మై రొటీన్. I like adventures. I like doing open water diving అని, లేకపోతే రివర్ రాఫ్టింగ్ అని, ఇలాంటివన్నీ. అంటే ఎక్కడికైనా హాలిడే వెళ్ళాను అని అంటే ఒక పర్పస్ కూడా ఉంటుంది హాలిడేతో పాటు. So and it will be a nice memory for everyone who's involved with me on that trip. So this is what I do. Yes ma'am, manchi question again. Bhagyalakshmi garu, please ask your turn. Happy morning, ma'am. Wonderful session, and you are my inspiration person. Really fantastic knowledge మేము gain చేశాం ma'am. So my question is ఏంటంటే, ఒక ఆర్డినరీ ఉమెన్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్ గా ఫినాన్షియల్ కానీ అన్ని విధాల్లో ముందుకు వెళ్ళాలని అంటే, తన డే షెడ్యూల్ ఎట్లా ప్లాన్ చేసుకుంటే తను ఏ విధంగా సక్సెస్ఫుల్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్ అవుతుంది అన్నది మై క్వశ్చన్ మ్యామ్. నైస్ క్వశ్చన్ అండి. సో యూ జస్ట్ హ్యావ్ టు పుట్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అంతే, ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ అవ్వటానికి. సింపుల్ లైన్ లో చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం ఏదైనా కావాలి అని అంటే, వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, అందుట్లోనే ఎఫర్ట్స్ అది పెట్టుకోవాలి. సో రిమెంబర్ దిస్ ఎర్త్, EARTH, డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ యూ ఎక్స్ట్రాడినరీ. Yes ma'am. Last question, Nikita garu, please ask your doubt. హ్యాపీ మార్నింగ్ మ్యామ్, ఇట్స్ అ గ్రేట్ సెషన్. సో నాకు డౌట్ ఏంటంటే, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా మ్యామ్. సో ఇప్పుడు ఫ్యూచర్ లో మనకి చేంజ్ అవుతున్న ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ ని బట్టి, ఇంకా హైయర్ స్టడీస్ కి కానీ లేదా జాబ్స్ కి కానీ, ఇప్పుడు మన రిక్వైర్మెంట్స్ మనం ఎలా మార్చుకోవాలి, లైక్ క్వాలిఫికేషన్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ మా. బికాస్ ఫ్యూచర్ అంతా కూడా గిగ్ ఎకానమీ అంటే it is not about your qualifications, rather it is skill based environment anamata. Niki ఏ స్కిల్ మీద పట్టు ఉంది దాని మీదే your work will be dependent on that. Either you also have PhD or you might be having more qualifications, people are not interested in that. These days people are interested in the skill set that you can bring to your
వర్క్ ప్లేస్. సో గిగ్ ఎకానమీలో ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు వీ హ్యావ్ like database or whatever it is. Next, data centers and all. Next upcoming thing is artificial intelligence and all of that. So how do you empower yourself? How do you do certification courses in that? Dan కోసం నువ్వు మాస్టర్స్ ఏ చెయ్యాలి అని ఏం లేదు. You can also have certification courses done in that line and improve your skill. Go and work for free if possible on certain projects to gain that kind of hands-on experience. Then you can start charging people, and this is how it would be. ఇంతకు ముందు మా పేరెంట్స్ టైంలో కానివ్వండి, ఆ టైంలో ఏంటి అని అంటే ఒక జాబ్ లో జాయిన్ అవ్వంటే అందులోనే రిటైర్ అయిపోయేవాళ్ళు. నా ఏజ్ గ్రూప్ వచ్చేసరికి లాట్ ఆఫ్ పీపుల్ చేంజ్ దేర్ కెరియర్ ఆఫ్టర్ అ సర్టన్ టైమ్. 40 years దాటిన తర్వాత ఐఎమ్ బోర్డ్ ఆఫ్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ అని చాలా మంది దే చేంజ్ దేర్ కెరియర్స్. ఇప్పుడు ఆల్రెడీ whoever has joined their jobs, there is a survey which says that they might change their career 7 times before they retire. And meer inka job environment lo raled, inka meer students, so meer koda those things keep changing. So all I say is build your skill set timely. Eppudaithe new skill set edaina vastundi market lo anante, gain that skill set and work on it, because future is all about gig economy and it's skill based, not qualification based. Yes, once again thank you so much ma'am. మీ వాల్యుబుల్ టైం మాకు ఇవ్వటమే కాకుండా వండర్ఫుల్ మెసేజ్ ని ఇచ్చారు. అలాగే పేషెన్సీతో మా వాళ్ళు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నల్లి మ్యామ్ కి, గంపా సార్ కి, ఇంపాక్ట్ ఫౌండేషన్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓ టు మ్యామ్. I mean, very much. Yeah, ma'am, please. Yeah, I really appreciate the entire Impact team for taking this platform and making this platform available for all people who really wanted to, create that or make that changes in their life. Amazing work, and a big round of applause for all the team who are doing this particular job. అండ్ మన గురించే మనకి వర్క్ చేసుకోవడానికి చాలా మందికి టైం ఉండదు. అలాంటిది మీరు పక్కనాలకి యూస్ఫుల్ అయ్యేవన్నీ చేస్తున్నందుకు ఐ మీన్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. And definitely, as you gave an open invitation, I don't mind being part of any of your further upcoming programs, if in case I can add any value to them. Thank you, ma'am. Thank you very much, Meghna garu. Your session was very ante wonderful kante annamata kante kuda it was very meaningful. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ సెషన్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాము, దాంట్లో హోలిస్టిక్ ఎంపవర్మెంట్ లో ఏమేమి అంశాలు ఉంటాయి అనేది మీ సెషన్ లో అన్నిటినీ టచ్ చేశారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఫర్ దట్. అన్ని విషయాలు మీరు చాలా సింపుల్ గా, ఇది ఎట్లా అంటే ఒక మన డ్రాయింగ్ రూమ్ కాన్వర్సేషన్ లాగా యూ జస్ట్ టోల్డ్ యువర్ స్టోరీ వెరీ వెల్. ఇందులో ఒక్కొక్క అంశం మళ్ళీ ప్రతిదీ అందరికి ఉపయోగపడేది. ఫైనాన్షియల్ లిటరసీ అన్న విషయాన్ని మీరు చాలా స్ట్రెస్ చేసి చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ ద జస్టిస్ 200% జస్టిస్ టు ద మోటో, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ this year's women empowerment talks that we are conducting. Psychology, wellness, ఇవి ఎప్పుడు ఇయర్ మొత్తం చేస్తూనే ఉంటాం, కానీ ఈసారి we wanted to know women that economic independence is also that mean a lot. So I'm happy that you also included that a lot and gave more importance to that one. చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. మీరు అన్నారు నేను ఎక్కువ ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోతుంటాను, ఏం కాదు, చక్కటి తెలుగులో మనందరం మాట్లాడుకునే మంచి తెలుగులో మీరు మాట్లాడారు. సో ఇంకా మంచి తెలుగు కూడా వాడారు మీరు మధ్యలో, విశ్లేషణ అని కూడా. సో యు ఆర్ స్పీకింగ్ వండర్ఫుల్లీ వెల్ ఈవెన్ ఇన్ తెలుగు ఆల్సో. అండ్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ దట్ ఐ ఫౌండ్ యూ, ఐ నో యూ అండ్ ఐ కుడ్ కనెక్ట్ యూ. అండ్ ఎందుకంటే అన్ని విషయాలు చక్కగా మాకు కావాల్సిన విషయాలన్నీ కవర్ అయినాయి. అండ్ అన్ని సెషన్స్ లో కల్లా ఇప్పటి వరకు ఆడియన్స్ ఎక్కువ మీతో కనెక్ట్ అయ్యారు అనడానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హ్యాండ్ రైజ్ అవ్వడం. ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్, ఇట్స్ అబౌట్ హౌ మెనీ పీపుల్ వాంటెడ్ టు లిసన్ టు యూ, టాక్ టు యూ. దే వర్ కంటిన్యూస్లీ గివింగ్ ఫీడ్బ్యాక్. మీరు ఇచ్చిన అంశాలు వాళ్ళకి నచ్చుతుంటే కనెక్ట్ అనేది అట్లా రెస్పాన్స్ చూపిస్తూనే ఉన్నారు.
సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఫర్ దట్, Yeah. ఫర్ ఆల్ ద ఆడియన్స్ ఆల్సో. మీరందరూ Absolutely. శ్రద్ధగా, మీరందరూ జాగ్రత్తగా వింటూ కనెక్ట్ అవుతూ ఉంటేనే ఇక్కడ స్పీకర్ గాని, ఆర్గనైజర్స్ గాని అదే బలం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కొంతమంది రెగ్యులర్ గా ప్రతిరోజు మ్యామ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇలానే వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటారు. గుమ్మడి మోహన్ గారు కానివ్వండి, వెంకటేశ్వరరావు గారు కానీ, ఉదయని గారు కానీ, నరేంద్ర గారు కానీ, వీళ్ళందరూ కూడా జస్ట్ ప్రాపర్ క్లాస్ రూమ్ లో కూర్చున్నట్టు. అండ్ యూ ఆస్క్డ్ మీ హూ విల్ బి ద ఆడియన్స్. ఇందాక మాట్లాడిన నిఖిత ఈజ్ అ స్టూడెంట్, అండ్ ఉదయని గారు, Kumad Mohan Gar, these are all the people who had a great profession. They have retired from their sessions. So we have this big range of age group. Andaru unnaru, everyone is learning, and in the learning platform create chesina Sri Kampa Nageshwara gariki హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇలాంటి ఒక మంచి కాంటెక్స్ట్ ని సెట్ చేసినందుకు, మన అంటారు చూసారా, కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. సో కాంటెక్స్ట్ ని సెట్ చేసినందుకు చాలా చాలా సంతోషం మ్యామ్. అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ 2020, సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2024 ఒక నినాదం ఇన్స్పైర్ ఇంక్లూజన్. సో దానికి ఒక సింబల్ క్యూరేట్ చేశారు మ్యామ్ వరల్డ్ వైడ్ గా. సో లెట్ us all put that symbol, and we will take a group pic, if you allow us. We will take a group pic with that one, and someone wants to invite you to their academy, it seems. So you can please message me personally. I'll hand over your number. I'll hand over Meghna ma'am's number or your number to Meghna ma'am. Anything is fine. Yeah, So please. this is the symbol, ma'am. This is the symbol, and I want you to hold this symbol, and we'll take a group pic. Yeah. Inspire inclusion on a count of 3, I'll say, and మీరందరూ కూడా ఈ సింబల్ పెట్టండి, and we all will take a group pic. Actually, I'm in the chat section only. 1 second. Let me just come out of that chat session. Yes, please continue with the. Yeah.